సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి కార్యారంభం కరిష్యామి సిద్ధ్యద్భవతమే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. అరుణాం కరుణాంతరంగదాక్షీం ధృతపాశాం కుశచాపబాణహస్తాం అణిమాదివిరావృతాం మయూఖైరహమిత్య విభావయే భవానీం. వ్యాసం విష్ణుప్తారం తక్తేయః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతః పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకారూపేణమచ్యుతమకృతమూర్జయ కింకరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయే. సదాత్మధ్యానిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతంద్రశేఖరభారతీం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర సద్గురుం ప్రణమామి ముదావహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాభట్టారికై నమః. శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ శివాయ గురవే నమః. గురవే నమః. పరమగురవే నమః. పరమేష్ఠి గురవే నమః. పరాపర గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతంలో మహాత్మ్యాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాము. ఇక్కడ ద్వితీయ తృతీయాధ్యాయాల్లో వసుదేవుడు భాగవత శ్రవణం చేసి శ్రీమద్దేవి భాగవతం శ్రవణం చేసి ఏం ఫలాన్ని పొందాడు, సుజుమ్నః అనేటువంటి ఒక సూర్యవంశ రాజు ఏ విధమైనటువంటి దేవి భాగవత శ్రవణం చేత ఫలాన్ని పొందాడో చెప్పడం జరిగింది. ఇవాళ 5వ రోజు ఈ దేవి భాగవత మహాత్మ్యంలో చతుర్థాధ్యాయం విచారణ చేస్తూ ఉన్నాము. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విచిత్రమైనటువంటి ప్రతినిత్యం మన మనసులో జరుగుతున్న సంఘర్షణలు, వివిధమైనటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నల తాలూకు సమాధానాలు వాళ్ళు లభిస్తూ ఉంటాయి. చాలా జాగరూకతులై సావధాన చిత్తులై ప్రశాంతమైనటువంటి మనసు కలవాళ్ళై తదేకమైనటువంటి శ్రద్ధతో దీన్ని ఆలకించండి. ఆ పరదేవత యొక్క అనుగ్రహం మనకందరికీ కూడా లభిస్తుంది. అథ కథాశ్రవణం. సూతోవాచ ఇది శ్రుత్వా కథాం దివ్యాం విచిత్రాం కుంభసంభవః శుశ్రూషో పునర్యాహాదం విశాఖం వినయాన్వితః. చెప్పాం ఎవరి సంవాదం అండి ఇది? అగస్త్య స్కంద సంవాదం. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటలు. అనేకమైన దివ్య కథలు విన్నారు అగస్త్య మహర్షుల వారు. అలాగే మళ్ళా వారిని నమస్కారం చేసుకుంటూ వారికి మళ్ళా సేవ చేసుకుంటూ మళ్ళా అడిగారు. అగస్త్యోవాచ దేవసేనాపతే దేవ విచిత్రేయం శృతా కథ పునః అన్యచ్చ మాహాత్మ్యం వద భాగవతస్య మే. ఎంత ఆశ్చర్య విషయం చెప్పారండి. సూర్యవంశంలో పుట్టినటువంటి సుజుమ్నః అనేటువంటి వాడు ఆ కుమారవన ప్రవేశం చేత
స్త్రీగా మారి ఇలాగా అవతరించి దురుడు ద్వారా పూర్వ అనేటువంటి ఒక చంద్రవంశ స్థాపకుడైనటువంటి మూలపురుషుణ్ణి ప్రసవించి ఆ తర్వాత మళ్ళా గురువనుగ్రహం చేత ఆ పరదేవతానుగ్రహం చేత వాడు ఉద్ధరింపబడ్డాడు, మళ్ళా పురుషుడయ్యాడు, సాలోక్యాత్మకమైన మోక్షాన్ని పొందాడు అని చాలా అద్భుతమైన కథ చెప్పారండి. చాలా చాలా ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం! యజ్ఞం చేస్తే పుట్టినటువంటిది స్త్రీ, వశిష్ఠుల వారి అనుగ్రహం చేత పురుషుడయ్యాడు. అలాగే మళ్ళా ఆ కుమారవన ప్రవేశం చేత మళ్ళా స్త్రీ అయ్యాడు. మళ్ళా వశిష్ఠుల వారు ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఒక మాసం స్త్రీ ఒక మాసం పురుషుడుగా అనుగ్రహించాడు. ఆ విధమైన పరమాత్మ అనుగ్రహాన్ని పొందినటువంటి ఈ సుజుమ్రహ అనేటువంటి వాడు మళ్ళా పరదేవతను ఆశ్రయించి ఆవిడని ఆరాధన చేసి ఆవిడ చరిత్ర విని ఆవిడ ఉపాసన చేసి తద్వారా నిత్యము పుంస్తవాన్ని పొందాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! అందుకనే ఎప్పుడూ కూడా మనం ఒక వ్యసనం పెట్టుకోవాలి. ఏమిటయ్యా అంటే భాగవత సంబంధమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి గుణాలు వినడానికి, చరిత్రలు వినడానికి. ఇతరత్రా మనం అనేకమైనటువంటి రోజులు 24 గంటల్లో 12 గంటలు నిద్రకే సరిపోతుంది. మిగతా 12 గంటలు మీరు 11 గంటలు ఏదైనా మాట్లాడుకోండి, ఏదైనా చేసుకోండి. కనీసం రోజుకు 1 గంట అయినా మనం భగవంతుడి యొక్క చరిత్ర వినటానికి, భగవంతుడి యొక్క ఉపదేశాన్ని మనం గమనించడానికి, దాన్ని గ్రహించడానికి మన మనస్సుని బుద్ధిని సంసిద్ధం చెయ్యాలి. అందుకనే మళ్ళా ప్రశ్న వేశారు అగస్త్యుల వారు. అయ్యా, మీరు అద్భుతమైన ఉపాఖ్యానం చెప్పారు, చాలా ఆశ్చర్యకరంగా ఉంది, అద్భుతంగా ఉంది. అన్యచ్చ మాహాత్మ్యం, ఇంకెంతకంటే ఏదైనా ఇంకొక మహాత్మ్యం చెప్పండి అమ్మవారిది. శ్రీమద్దేవి భాగవత నవాన్నిక దీక్షతో విన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండి వాళ్ళు ఏ ఫలాన్ని పొందారో దాన్ని కూడా నాకు చెప్పవలసిందిగా అని చెప్పి మళ్ళా అగస్త్య మహర్షుల వారు స్కందుణ్ణి అడగడం జరిగింది. ఆ విధమైనటువంటి అగస్త్యుల వారి ప్రశ్నని అనుసరించి స్కందోవాచ మిత్రావరుణ సంభూత మునేశుడు కథామిమాం యత్రేక దేశ మహిమ ప్రోక్త భాగవతస్యతు. నాయన, మిత్రావరుణాశ్రమంలో పుట్టినటువంటి మైత్రావరుణి అని పేరు వీళ్ళకుంది, భవిష్యత్తులో వస్తుంది ఉపాఖ్యానం. అటువంటి అగస్త్య ఎన్ని చెప్తున్న అమ్మవారి యొక్క కించితు చరిత్ర మాత్రమే చెప్తున్నట్లే. ఎత్ర ఏకదేశ మహిమ, ఏదో కొంచెం అల్పమైనటువంటి మహిమ చెప్పడమే తప్ప ఆవిడ సంపూర్ణమైన మహిమ చెప్పినట్టు కాదు. అయినా కూడా విను. ఏమిటి విశేషంగా దేవీ భాగవతానికి ఉండేటువంటి ప్రాశస్త్యం ఏమిటి? ఎందుకు దేవీ భాగవతం ఖచ్చితంగా శ్రవణం చేసి తీరాలి? జన్మలో ఒకసారైన సకృతం. ఈ దేవి భాగవతం శ్రవణం చేస్తేనే శ్రీమద్భాగవతంలో ఉండేడు కృష్ణం ముందే జగద్గురు, ఆ జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్వస్వరూపమంతా కూడా తెలిసి భగవంతుడైన కృష్ణుడు మనకంటే వేరు కాదు. ఏదైతే ప్రథమ స్కందంలో మొదటి అధ్యాయంలో 3వ శ్లోకంగా ఈశ్వర సద్య వృద్ధి అవతిష్టతే అని ఏదైతే మహానుభావులు వారు మంగళ శ్లోకంలో వ్యాస భగవానుడు చెప్పారో, భాగవతాన్ని వింటున్నప్పుడు కృష్ణుడు మన హృదయంలో ప్రవేశించి తన తత్వానంతా కూడా మనకు రసానుభూతి కలిగించే విధంగా మన హృదయాల్లో ఉంటాడు అని అక్కడ చెప్పడం జరిగింది. అటువంటి పరమాత్మ మన హృదయాల్లో ఉండాలి, మన మనసులో ఉండాలి అంటే ముందు మనసు పవిత్రం కావాలిగా. ఆ మనసు పవిత్రం ఎలాగవుతుంది? మనం ఆచరించేటువంటి వైదిక కర్మాచరణ చేత. సర్వేషాం వైదిక కర్మణం, మనం ఏదైతే వైదిక కర్మలు అనుసరిస్తున్నామో ఈ వైదిక కర్మల యొక్క అనుష్ఠానం ఏమిటి అంటే అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి వల్ల దానం కావచ్చు, పుణ్యక్షేత్రాలు కావచ్చు, నది స్నానాలు కావచ్చు, లేదా మనం వ్రతాలు కావచ్చు, ఉపవాసాలు కావచ్చు, లేదా ఈ విధమైనటువంటి భగవంతుడి యొక్క గుణగణాలు వినడం కావచ్చు, ఇవన్నీ వైదికమైన ధర్మం. ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి వల్ల జ్ఞానం ఏర్పడుతుంది. జ్ఞానం వల్ల జ్ఞానాదేవ కైవల్యం. ఇది శంకర భగవత్పాదుల అద్వైత సిద్ధాంతంలో పరమ సిద్ధాంతమైన మాట. అందువల్ల ఎవరైనా మాట చెందుతున్నా మనకి ఇక్కడ ముఖ్యంగా శ్రీమద్దేవి భాగవతం గొప్పతనం ఏమిటంటే
వన్యతే అత్ర ధర్మ విస్తార గాయత్రీమధికృత్య చ గాయత్ర్యా మహిమ ఎత్ర తద్భాగవతమిష్యతి. ఇది ఇక్కడ భాగవతానికి ఉండేటువంటి అసాధారణమైన ఫలం. దేనికి లేదు. ఎందుకంటే సత్యం పరం ధీమహి అంటారు భాగవతంలో కూడా. సత్యం పరం ధీమహి, శక్తిం పరాం ధీమహి, శివం పరం ధీమహి, విష్ణుం పరం ధీమహి. వ్యాఖ్యానకారులు ఆ సత్యం పరం ధీమ, సత్యం అనే శబ్దాన్ని భగవంతుడిగాను భగవతిగాను సమస్త దేవతలుగా అక్కడ చెప్పడం జరిగింది. ఇవి అయితే ఏం చేస్తున్నారు? అమ్మ మాకు సద్బుద్ధిని ప్రసాదించు అని. ఇక్కడ ఆ విధమైన శక్తిం పరాం ధీమహి అనేటువంటి ఏదైతే ఒక మాట ఉందో, ఆ శక్తి స్వరూపుడైనటువంటి ఆ గాయత్రీ మంత్రాన్ని, గాయత్రీదేవిని మూలాధారంగా చేసుకుని శ్రీమద్ దేవి భాగవతంలో ధర్మం చాలా విస్తారంగా చెప్పబడింది. ఎప్పుడైనా సరే త్రైవర్ణ్యులు ఎంత చేసినా కూడా అనుష్ఠానం చేస్తే ఏది పొందుతారు. గాయత్రి మంత్రానుష్ఠానం వల్లే వాళ్ళు చేసేటువంటి తర్వాత ఉపాసనంతా కూడా ఫలాన్ని ఇస్తుంది. మీ భాషలో చెప్పాలంటే గాయత్రి మంత్రం అనేటువంటిది పునాది. ఆ పునాది మీద ఏర్పడే భవంతి ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ పునాది లేకుండా భవంతి నిర్మాణం చేయకూడదు. అందుకనే మహానుభావులు కొంతమంది ఈ మధ్యకాలంలో మంత్రవేత్తలు చెప్పబడుతున్న వ్యక్తులు ఎందుకు దారి తప్పుతున్నారయ్యా అంటే మా గాయత్రి మంత్రానుష్ఠానం లేకపోవడం వల్ల అని ఒక్కసారి గమనించుకుని అది కూడా చేసుకుంటే, ఎందుకంటే అనేక జన్మలబ్ధమైన పుణ్య విశేషం చేత పరదేవతా మంత్రాలు మనకు లభిస్తాయి. ఆ పరదేవతా మంత్రాలు లభించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, జన్మని సార్థకం చేసుకోవాలి, చరితార్థం చేసుకోవాలి. మనం పునీతులం కావాలి, పవిత్రం కావాలి, లోకాన్ని పవిత్రం చెయ్యాలి. ఆర్తితో వచ్చేటువంటి వాడిని, బాధతో వచ్చేటువంటి వాడిని, ఇబ్బందితో వచ్చే మన చేతనైనటువంటి సహాయంగా, ఎలాగైతే ముందు నేను చెప్పినట్టుగా గురువులంతా కరుణామయిలో ఏ విధంగా అనుగ్రహిస్తారో ఆ విధంగా లోకాన్ని మనం అనుగ్రహించడానికి ఈ మంత్రవేత్తలంతా ప్రయత్నం చేస్తే నిజంగా లోక కళ్యాణం జరుగుతుంది. ఎక్కడా ఏ విధమైన నీతి బాధలు ఉండవు. దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏమిటయ్యా అంటే ఎక్కడ విశేషంగా గాయత్రి మహిమ చెప్పబడుతుందో తద్భాగవతం ఇష్యతే, దాన్ని భాగవతం అంటారండి. అది ఇక్కడ పుష్కలంగా చెప్పబడింది. 11వ స్కందంతా కూడా గాయత్రి మంత్ర ప్రతిపాదనే. అటు సవ్యానికి ఇటు అపసవ్యానికి. జగత్తును బాగు చేయడానికి గాయత్రి మంత్రమే, జగత్తుని నాశనం చేయడానికి గాయత్రి మంత్రం ఎలా ప్రయోగం చేయాలి, ఆ ప్రయోగాలు ఎలాగుంటాయి అవన్నీ కూడా ఏకాదశ స్కందంలో చెప్తారు. భగవత్యా ఇదం యస్మాత్ తస్మాత్ భాగవతం విదు. భగవత్యా ఇదం అంటే పరదేవత యొక్క ఏదైతే చరిత్ర అంతా ఇక్కడ చెప్పబడిందో దాన్ని భాగవతం అంటారు. భగవత్యాదం యస్మాత్ భాగవతం విదు. బ్రహ్మ విష్ణు శివారాధ్య పరా భగవతీ సా. ఎటువంటి ఆవిడ? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి ముగ్గురు చేత కూడా కీర్తింపబడేటువంటి ఆరాధింపబడేటువంటి పరదేవత. దీన్నే మహానుభావులు శంకర భగవత్పాదులు వారు సౌందర్యలో కూడా బ్రహ్మ విష్ణు విరంచాది విరపి అంటే బ్రహ్మ చేత, అలాగే ఈశ్వరుడి చేత, అలాగే విష్ణువు చేత కూడా సర్వకాల సర్వవత్సల యందు ఆరాధించబడే అమ్మవారి యందు అకృత పుణ్య, గత జన్మలో పుణ్యం చేయని వాడు ఎక్కడి నుంచి వస్తుంది ఆ భావన అని శంకర భగవత్పాదులు వారు ఆ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఎవరిని చెప్తున్నా పదే ఎందుకు చెప్తారయ్యా అంటే జాగ్రత్తగా వినాలి. సంస్కార సకృతం, ఉపదేశ అసకృతం. ఎప్పుడైనా సరే జాతకర్మ పుట్టినప్పుడు ఒకసారి చేస్తారు, అది సంస్కారం. అది సంస్కారాలు ఎప్పుడు ఒకసారే ఉంటాయి. అది జాతకర్మ కావచ్చు, నామకరణం కావచ్చు. ఇవాళ ఏదో మీ పేరులో అక్షరం మార్చుకుంటే మీరు గొప్పవాడైపోతారు, మీ పేరు ఇలా పెట్టుకోండి అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా శాస్త్రానికి సమ్మతాలు కావు. అందువల్ల సంస్కారం అనేటువంటిది అది జాతకర్మ కావచ్చు, నామకరణం కావచ్చు, అలాగే చౌలం కావచ్చు, ఉపనయనం కావచ్చు, ఇవన్నీ ఒక్కసారే ఉంటాయి. ఉపదేశ అసకృతం. కానీ భగవతత్వాన్ని, భగవత్ చరిత్రని, వేదాంత స్వరూపాన్ని పదే చెప్తూ ఉండాలి.
అలా వింటూ 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 ఉంటే ఎప్పుడైనా వాడికి కొంత గత జన్మ పుణ్య ఉద్బోధమయ్యి వాడికి బోధపట్టి వాడు ఆ నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తాడు. అందుకునే శంకర భగవద్పాదులు చెప్పిన, ఆ తర్వాత వచ్చిన వ్యక్తులు ఎవరి మంది చెప్పిన, అంతఃపూర్వం ఉండేటువంటి వ్యాసుల వారు చెప్పిన, అంతకుముందు ఉండేటువంటి వాల్మీకి మహర్షి చెప్పిన, అంతకుముందు ఉండేటువంటి వశిష్ఠాదులు వీళ్ళంతా కూడా మనకి ఎందుకు ఇన్నిసార్లు చెప్పారంటే చెప్పాలి. వింటూ 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 ఉంటే తినగా కాకరకాయ కూడా అది తీపవుతుంది అంటారు. అట్లా మనకేమవుతుందంటే కొంతకాలానికి ఏ జన్మ పుణ్యం ఉద్బోధమై ఈ విన్నటువంటి ఉపదేశం ఏదైతే ఉంటుందో ఇది మన హృదయానికి అద్దుకుంటుంది. ఓహో, నన్ను నేను ఉద్ధరించుకోవాలి కదా, ఉద్ధరించే మార్గం ఎవరు, ఉద్ధరించేవాడెవరు అంటప్పుడు అన్వేషణ బయలుదేరుతాడు. అందుకనే అన్నిసార్లు చెప్పడం, అన్ని విధాలుగా వాళ్ళంతా కూడా కీర్తించడం, ఇవన్నీ కూడా వ్యవహారం జరుగుతూ ఉంటుంది. దీంట్లోనే ఉపాఖ్యానం ప్రారంభించారు. నాయనా అగస్త్య, పూర్వకాలంలో ఋతువాక్ అనే ఒక ఋషి ఉన్నాడు, మహానుభావుడు, గొప్ప వ్యక్తి అయినా. ఈ ఋతువాక్ అనేటువంటి ఋషి ఎటువంటి వాడే? ఋతువాకిది విఖ్యాత ముని ఆసీత్ మహామతి తస్యపుత్ర భవత్కాలే గండాంతే పౌష్ఠభాంతిమే. ఈ ఋతువాక్ అనేటువంటి ఋషికి రేవతి నక్షత్ర గండంలో ఒక పిల్లవాడు పుడతాడు. రేవతి నక్షత్ర గండంలో ఆ పిల్లవాడు ఎప్పుడైతే పుట్టాడో ఏం చేశాడు? సాధారణంగా ఇందా చెప్పాను కదా, సంస్కారాలన్నీ చెయ్యాలి. గండంలో పుడితే అవన్నీ కూడా చూసుకుంటారు. జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్తారు దానికి ఏం చేయాలి, ఏ విధంగా వ్యవహారం చేయాలని చెప్తూ ఉంటారు. అలా కాలక్రమంలో ద్రవర్ధమానంగా ఆ పిల్లాడు పెరుగుతూ ఉన్నాడు. ఆ పిల్లాడు జాతకర్మలు చేశాడు, ఉపనయన సంస్కారాలు చేశాడు, అన్నీ కూడా సంస్కారాలన్నీ కూడా యథావిధిగా పూర్తి చేశాడు. యథారభ్య జాతాసో పుత్రస్తస్య మహాత్మనః తతయేవాత స ముని రోకశోకాకులో భవతు. ఇది లోకంలో చాలామంది చెప్తూ ఉంటారు. మా అబ్బాయి పుట్టినప్పుడు బాగా కలిసి వచ్చిందని కొంతమంది, అంటే మా అబ్బాయో మా అమ్మాయో పుట్టినప్పటి నుంచి మేము అధఃపతాళ్ళిపోయాను కొంతమంది, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. దీనికి కారణాలు ఏమిటయ్యా అంటే, విశేషమైన ఈ మాట మరి చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాము, సుమారు ఒక 15-20 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఏ స్త్రీ పిల్లవాడిని ప్రసవిస్తున్నా అది సహజ ప్రసవం కాబట్టి ఆ పిల్లవాడి జాతకం మనం పుట్టిన తర్వాత ఆ సమయాన్ని బట్టో లేకపోతే అక్కడ ఉండేటువంటి వ్యవహారాన్ని బట్టో ఆ పిల్లవాడి జాతకం రాసుకున్నాం. ఆ జాతకం ప్రకారంగా గ్రహాలు ఎక్కడున్నాయి, లగ్నం ఏమిటి, గ్రహాలు ఎక్కడున్నాయి, ఏమిటి, వీడు దుష్టుడా శిష్టుడా, లేకపోతే వీడికి విద్య వస్తుందా విద్య రాదా, వీడు సత్పురుషుడా అసత్పురుషుడా అని నిర్ణయం చేస్తున్నాం. ఇదంతా కూడా మనకి సుమారు 20 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇలాగే జరిగింది. ప్రస్తుతానికి వస్తూ ఉంటే ఏమవుతుందంటే, ముహూర్తాలు నిర్ణయం చేసుకుని ఆ ముహూర్తానికి పిల్లవాడిని తల్లి గర్భం నుంచి తీస్తున్నారు. దీన్ని కూడా ఏం చేస్తున్నారు, శాంతి నక్షత్రాలు ఉండకూడదు, బాలారిష్టాలు లాంటివి ఉండకూడదు, ఇవేమీ లేకుండా అపరిపక్వం అంటే ఇంకా వాడికి ఒకవేళ ఇంకొన్ని రోజులు తల్లి గర్భంలో ఉండేటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా పూర్తిగా నొప్పులు వచ్చి పిల్లవాడు ఇబ్బంది పడితే యాదృచ్ఛికంగా వైద్యుడు చేసే చికిత్సకి మన సమయ పరిపాలన ఏం చేయకుండా చేస్తే కొంత మనం నా జాతక గురించి చెప్పచ్చు. కానీ అలా కాకుండా ఓ 2 రోజుల ముందే ఫలానా ముహూర్తం నించుని ఈ నక్షత్రం బాగుంది, ఇవన్నీ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి అని చెప్పిన వెంటనే మనం ఆ విధమైనటువంటి వ్యవస్థలో చేసుకుంటున్నాం. సరే, చాలా బాగుంది, ఎందుకంటే అక్కడ మనకు ఖర్చు ఏం లేదు, శుభ్రంగా మంచి నక్షత్రంలో పుట్టాడు, బాలారిష్టాలు లేవు, ఏ గండాలు లేవు, ఏమీ లేవు. మరి అలా పుట్టినవాడు ఏమవుతున్నాడు తర్వాత? ఒక్కకంటూ కూడా అవుతున్నాడు. కారణం ఏమిటి? అసలు వాడు పుట్టే సమయం కాదు అది. దానివల్ల అటువంటి జాతకాలు 20 సంవత్సరాలు వస్తున్న జాతకాలు చెప్పలేకపోవడానికి కారణం ఏమిటంటే, మనం ముహూర్త నిర్ణయం చేసి చెప్తున్నాడు, గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంటుంది పరిస్థితి, చూస్తుంటే జాతకంలో ఏమి కనపడదు, వీడు చూస్తేనే ఇక్కడ రకరకాలైనటువంటి వ్యవహారంలో వీడు ఉంటాడు. ఇది పరిస్థితి. అందువల్ల లోకంలో కొన్ని శాంతి నక్షత్రాలని, బాలారిష్టాలని, ఆ బాలారిష్టాలని సంవత్సరాల లోపల జపాలు చేసుకోవాలని ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఈ ఋతువాగ్ అనేటువంటి వాడికి ఎప్పుడైతే ఈ రేవతి నక్షత్రంలో పిల్లవాడు పుట్టాడో
ఈ తదాది ఆ రోజు నుంచి ఈ తండ్రి అంటే ఋతువాక్ అనేటువంటి శోకరోగాకుల, నిత్యము శోకం రోగాలు దీంట్లో ఉంటూ ఉంటాడు. వ్యాకరణ సంస్కృతం చాలా గొప్పదండి. శోక దుఃఖ శమనం ఉంటుంది సత్యనారాయణ స్వామి వ్రత కథల్లో. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనుక చేసినట్లయితే శోక దుఃఖ శమనం, శోకాన్ని దుఃఖాన్ని పోగొడుతుంది అన్నారు. చాలామంది అంటారు అండ్ శోకం అన్నా దుఃఖం అన్నా సమానార్థకాలే కదా, శోకం దుఃఖం రెండు పదాలు ఎందుకు వేశారు, రెండుసార్లు చెప్తే తప్పు కదా అని. కాదండి, దుఃఖం అంటే మనసులో కుమిలిపోవడం, మూడో కంటే తెలియకుండా వాడలా అలా 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 వాడలాగే లోపల కుమిలిపోతూ ముక్కుతూ ఏడుస్తుంటాడు. శోకం అంటే బయటికి ఆడవడం. అందు ఎప్పుడైనా సరే మనసులో బాధ తగ్గాలంటే బయటికి ఆడవాలి, అరవాలి. అలా కాకుండా మనసులోనే కుమిలిపోతూ మనసులోనే బాధ అంతా పెట్టకుండా మనవెద్ద గురైపడు ఉండిపోడు వచ్చి చస్తాడు. దుఃఖం అంటే మనసులో కుమిలిపోవడం, శోకం అంటే బయటికి ఆడవడం. అలా ఇక్కడ కూడా ఇతనికి శోకాలు రోగాలన్నీ కూడా ఆవిర్భవించాయి. రోషలోభ పరీతాత్మ తథా మాతాపితస్య. ఎప్పుడైతే రోగాలు శోకాలు ఇవి నావించి వెంటనే వచ్చి కోపం వస్తూ ఉంటుంది, ఆ తర్వాత దానివల్ల లోభం కూడా వస్తూ ఉంటుంది. బహు రోగార్జితానిత్యం శుచా దుఃఖీకృత పురుషం. ఆ దంపతులిద్దరూ కూడా నిత్యము రోగాలు, నిత్యము బాధలు, రకరకాలైనటువంటి మనసుతో చాలా బాధపడుతూ ఉన్నారు. పిల్లవాడు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి నెమ్మది లేదు, మనసులో శాంతి లేదు. మరొక సమస్య వచ్చిందంటే వీళ్ళకి సరే శారీరకంగా బాధపడుతున్నారు, పోనీ శారీరకంగా ఏదో కర్మ బాగుంటే బాగుపడతారులే అనుకోవచ్చు. ఇంతకంటే పెద్ద సమస్య ఏమిటంటే వాళ్ళకి ఋతువాక్స ముని చింతామాపుదుఃఖిత కిమేతత్ కారణం జాతం పుత్రో మెచ్చంత దుర్మతి. ఈ ఎప్పుడైతే వీళ్ళు రోగగ్రస్తులై పరాధీనం అయిపోయారో, ఇవాళ ఆధునిక తల్లిదండ్రులు గుర్తించాల్సిన విషయం, ఎప్పుడైతే పరాధీనం అయిపోయారో, వీళ్ళు ఎప్పుడైతే ఆరోగ్యాన్ని కోల్పోయారో, మనస్సు శరీరం రెండు బలహీనమైపోయాయో, దీని అదునుగా భావించినటువంటి ఆ పిల్లవాడు అత్యంత దుర్మతి. ఏ తల్లి మాట వింటలేదు, తండ్రి మాట వింటలేదు, వాళ్ళు ఎవరిని లెక్క చేయట్లేదు. వీడు వయసుకు మించిన ఆలోచనలు, వయసుకు మించినటువంటి అలవాట్లు, వయసుకు మించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఇది ఏమిటండి, ఈ పిల్లడు ఎలా పుట్టాడు? మాకా అటు ఆరోగ్యరీత్యా కూడా మేము చాలా సమస్యలు అనుభవిస్తున్నాం. పోనీ ఏమైనా బాక్యంగా పోని పిల్లాడైనా అనుకూలమైతే వాడు ఏదైనా అదృష్టపడు మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటే పోనీ అదేనా మాకు ఆనందంగా ఉండేది. మాకు ఆనందం కూడా లేదు. వాడు అత్యంత దుర్మతి, అత్యంత దుర్మార్గమైన బుద్ధితో ఉన్నాడు. కశ్చిన్ మునిపుత్రస్య బలాత్పత్తిం జహారచ నేనే శిక్షాం పితుర్నాశోడదీహి. ఇంతే కాకుండా వాడు ఏం చేశాడయ్యా అంటే, ఎక్కడ పెళ్ళి అవుతున్నటువంటి ఒక ముని కుమార్తెని అపహారంగా దొంగిలించి తీసుకెళ్ళాడు. తల్లిదండ్రులు చెప్తాను నాన్న తప్పురా అలా చేయకూడదురా అంటే కూడా మీరేం చెప్తారు, కూర్చోండి మీరు చెప్పేది నాకు అని తల్లిదండ్రుల మాట కూడా వాడు ఏమాత్రం లెక్క చేయలేదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, పిల్లల్ని గారాబాలు చేస్తున్నాం, వాడికి ఏది కావాలంటే తెచ్చిస్తున్నాం, కొండ మీద కోతించుకొచ్చి చెమ్మంటి తీసుకొచ్చిస్తున్నాం. ఇంత పిల్లల మీద వ్యామోహాలు పెట్టుకోవడం వల్ల, పిల్లలంత గారాభంగా పెంచడం వల్ల, వాళ్ళ లోకం తెలియనివ్వకుండా పెంచడం వల్ల వాళ్ళు ఏ విధమైన సమస్యలు ఎదుర్కోలేకపోతున్నారు, మనసులో బలహీనం పడుతున్నారు, మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. తద్వారా అనేకమైనటువంటి విచక్షణారహితమైనటువంటి అనాలోచన నిర్ణయాలు తీసుకుంటూ ఆ తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ఇది కొంచెం గమనించుకోవాల్సిన విషయం. సమాజం అంతా కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగ నిమిత్తాలుగా వెళ్ళిపోతే ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని గమనించే స్థితి ఇద్దరికీ ప్రస్తుతానికి కనపట్టలేదు. ఇది మనం ఆ తర్వాత కొన్ని కోట్లు సంపాదించిన వీళ్ళు దారి తప్పిన తర్వాత అవన్నీ మనకు దుఃఖదాయకాలు తప్ప మనకేమీ ప్రయోజనాన్ని చేకూర్చో. అదే ఉపాఖ్యాన్ని ఇక్కడ విషణ్ణ చిత్తస్తు ఋతువా గబర్వీదిదం
అపుత్ర వరం నృణాం నకదా చంద్రు కుపుత్రత. ఆ పిల్లాడు చూశాడు, అరే రే ఇటువంటి పిల్లాడు పుట్టడం కంటే అసలు సంతానం లేకపోతేనే బాగుంటుంది. లేదు ఒకటే ఏడుపు. వీడు పుట్టినప్పటికీ వీడు ఎక్కడ ఏం చేస్తాడో, ఎవరిని కొడతాడో, ఎవరు తీసుకొస్తాడో, ఎక్కడ దొంగతనం చేస్తాడో, ఎవరు మనల్ని అవమానపరుస్తారో, ఇదే అయిపోయి ఎంత కష్టం వచ్చింది. పితృన్ కుప్రత స్వర్యాత నిరయే పాతయత్యపి యావజ్జీవే సదా విత్రోహో కేవలం దుఃఖదాయక. ఈ విధమైనటువంటి దుష్ప్రవర్తనకైనటువంటి పిల్లవాడు తల్లిదండ్రుల్ని స్వర్గాది లోకాల్లో ఉన్న మన పూర్వీకులందరినీ కూడా నరకపాలు చేస్తాడు. బతుకున్నంత వరకు కూడా తల్లిదండ్రులకు దుఃఖదాయకంగా ఉంటాడు వీడు. తల్లిదండ్రులు బతుకున్నంత వరకు కూడా పిత్రోర్ దుఃఖాయ జన్మ కుపుత్రస్య పాపిన. కాబట్టి కేవలం ఈ విధమైన పాపాత్ముడు కుపుత్రుడు పుట్టడం వల్ల తల్లిదండ్రులకి వాళ్ళ జన్మే వ్యర్థము. సుహృదాం నోపకారాయ నాపకారాయ వరిణ. ఈ విధమైనటువంటి విపరీత బుద్ధి కలిగినటువంటి దుర్మార్గుడైన ఈ పుత్రుడు చేసే పని ఏమిటయ్యా అంటే లోకంలో మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళ బంధువులకి, తల్లిదండ్రులకి, వాళ్ళ బంధువులకి, జ్ఞాతులకి, వాళ్ళకి ఏమి ఉపకారం చేయడం అపకారం చేస్తూ ఉంటాడు. శత్రువులు సహాయం చేస్తూ ఉంటాడు, వాళ్ళకు ఉపకరిస్తూ ఉంటాడు. ఇలా కూడా ఉన్నాడు. ఎంధన్యాస్తే మానవాలోకే సుపుత్ర యద్గృహే స్థిత. అది ఏదైతే ఎవరింట్లో వశ్యశ్చ పుత్ర, ఏ సంతానమైతే వాళ్ళ తండ్రులకి వశంగా ఉంటుందో, ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లలు ఏ తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తూ ఉంటారో, వాళ్ళ కష్టాన్ని వీళ్ళ కష్టంగా, వాళ్ళ బాధని వీళ్ళ బాధగా, వాళ్ళ సమస్యని వీళ్ళ సమస్యగా ఏ సంతానం భావిస్తూ ఉంటుందో అటువంటి తల్లిదండ్రులు కదా యోగ్యులు, వాళ్ళు కదా అదృష్టవంతులు, వాళ్ళు కదా సంపద కలిగినటువంటి వాళ్ళు కదా మహానుభావులు, వాళ్ళు కదా నిజంగా ఉద్ధరింపబడేటువంటి వాళ్ళు. కోట్లాది రూపాయలున్నా, అనేకమైనటువంటి ఆస్తులున్నా, ఎన్నో పలుకుబడి ఉన్నా, ఎంత గొప్పతనం ఉన్నా దుర్మార్గుడైన పుత్రుడు ఉంటే ఆ తల్లిదండ్రులని సర్వదా దుఃఖమే కదా. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది. పరోపకారశీలశ్చ పితుర్మాతు సుఖావా. ఏది ఇతరులు ఉపకారం చేస్తూ అటువంటి వాడు ఆ తల్లిదండ్రులకు సుఖాన్ని కలగజేస్తాడు, ఆనందాన్ని కలగజేస్తాడు. కానీ మా పిల్లాడు వల్ల దుఃఖం తప్ప సుఖం కలగట్లేదు. ఏ కుపుత్రేణ కులం నష్టం, కుపుత్రేణ హతం యశ, కుపుత్రేణ చాముత్ర దుఃఖం నీ నిర్వయాతనా. కాబట్టి ఏ ఇంట్లో అయితే దుర్మార్గమైన పుత్రుడు పుడతాడు వాళ్ళ కులం నాశనం అయిపోతుంది, కీర్తి అపకీర్తి పాలైపోతారు. అటువంటి పిల్లాడు వల్ల నిత్యం దుఃఖం వస్తుంది. అటువంటి పిల్లాడు యొక్క వ్యవహారం వల్ల వంశాలన్నీ కూడా నరకానికి పోతాయి. కుపుత్రేణ అన్వయో నష్ట జన్మ నష్టం కుభార్యయ కుభోజేన దివస కుమిత్రేణ సుఖం కుత. ఇక్కడ ఎంత మాట అన్నారు చూడండి. దుర్మార్గపు కుమారుడు వల్ల వంశనాశనం అయిపోతుంది, దుర్మార్గపు భార్య వల్ల జన్మనాశనం అయిపోతుంది. తినకూడనటువంటి దుర్మార్గపు ఆహారాన్ని తీసుకోవడం వల్ల, అంటే పవిత్రత లేనటువంటి దూషితమైనటువంటి దుష్టమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆ రోజంతా పోతుంది. దుర్మార్గుడు మిత్రుడు వల్ల సుఖమే పోతుంది. ఎంత కష్టం వచ్చింది, ఏం చేయాలి, ఎలాగా? అప్పుడు ఏడు పరిస్థితి, ఎంతటి ఇబ్బంది వచ్చింది. ఎట్లా ఇక్కడ మాకు తరుణోపాయం చెప్పేవాళ్ళు ఎవరు, మమ్మల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరు, ఈ దుఃఖం నుంచి మమ్మల్ని రక్షించేవాళ్ళు ఎవరు అని ఋతువాక్ అనేటువంటి ఆ ఋషి దంపతులు ఇద్దరూ కూడా తమ కలిగిన పిల్లవాడిని చూసుకుంటూ వాడు దుఃఖితులయ్యారు, వాడు బాధపడుతూ ఉన్నారు. ఏం చేయాలో తెలియ వీళ్ళు ఏం చేశారయ్యా అంటే అక్కడి స్కందవాచ ఏవం దుష్టస్య పుత్రస్య ఆచరణేర్ముని తప్యమానో అనుషం కాలే తత్వా గర్గమపోచ్చు. ఇలాగ దినదిన ప్రవర్ధమానంగా వీడు ఆగడాలు పెరిగిపోయి, వీడు అరాచకం పెరిగిపోయింది, వీడు దుర్మార్గం పెరిగిపోయింది. పిల్లవాడిని భరించలేకపోతున్నాడు. ఇక్కడ రెండు బాధలు ఈయన చూడండి, శారీరక బాధ, మానసిక బాధ. ఈ రెండు బాధల్ని భరించలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా చేయాలో తెలియట్లేదు. అప్పుడు అక్కడ ఆ సమకాలంలో, ఆయన సమకాలం ఋతువాక్ సమకాలంలో గొప్ప జ్యోతిష్ శాస్త్రవేత్త అయినటువంటి
సాక్షాత్తు భవిష్యత్తులో కృష్ణ పరమాత్మ గురువు అవబోతున్నటువంటి వాళ్ళ వంశానికి ఏదే పురోహితుడు గర్గ మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ గర్గ మహర్షిని అడుగుతున్నాడు ఋతువాక్ అనేటువంటి ఆయన. ఋతువాక్ వాచ భగవన్ స్వామహం ప్రష్టుమిచ్చామి వదతత్ ప్రభో జ్యోతిశాస్త్రస్య ఆచార్యం పుత్రదౌశీల్య కారణం. అయ్యా మీరు జ్యోతిశాస్త్రం మహా గొప్ప నిష్ణాతులు, మీరు జ్యోతిశాస్త్రం అంటే మీరనే జ్యోతిశాస్త్రం. మా పిల్లవాడు పుట్టినప్పటి నుంచి మాకు శారీరకంగా మానసికంగా అన్ని విధాలా కూడా మేము చాలా బాధపడుతున్నాం. అలా దుర్మార్గమైన ప్రవృత్తి కలగడానికి ఏమిటి కారణం మా అబ్బాయికి చెప్పండి. లోకంలో చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదైనా మనకి కొంచెం ఈ మధ్యకాలంలో సంతానాలకి మూర్ఖత్వం ఎక్కువ, చదవట్లేదు, తల్లిదండ్రుల మాట వినడం లేదు, ఏం చేయాలో తెలియక ఎలా చేయాలో తెలియక వాళ్ళు మీరు జాతకపడి తిరుగుతున్నారు. నేను చెప్పానుగా ఆ జాతకాలు మీరు ముహూర్తాలు పెట్టుకుని కన్నటువంటి వ్యక్తులు కదా, ఎలా వస్తుంది జాతకాల్లో రాదు అది. అందుకని ఎప్పుడైనా జాతకం ఎవరు చెప్పాలంటే అనుష్ఠానపరుడు చెప్పాలి. అనుష్ఠానపరుడు జాతకం చెప్తే అక్కడ దోషం కనపడకపోయినా వాడు ప్రశ్నాభాగంలోకి వెళ్ళి ఇప్పుడు విశేషంగా 20 సంవత్సరాల నుంచి వస్తున్న జాతకాలు, ఆ జాతకాలు చూస్తే ఏమీ తెలియదు. ప్రశ్నాభాగంలోకి వెళ్ళి వాడు అనుష్ఠాన బలం చేత వాడు సత్యవాక్ అయి ఉంటే, వాడు వాక్శుద్ధి కూడా ఉంటే ఆ వాక్శుద్ధి వల్ల జాతకాలు ఫలిస్తాయి. చాలామంది అంటూ ఉంటారు మేము చెప్పింది అయ్యింది, మీరు వాళ్ళు చెప్పింది అవలే, మీకు అయ్యింది అక్కడ. తాత్కాలికంగా వాడు ఏం చేయాలి ఆయన చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే తాటిపండు కూర్చున్న తర్వాత పడే సమయంలో వాడు కూర్చున్నాడు అని కాకతాళీయం అంటారు. దాన్ని కూడా మాట్లాడదాం, అది కూడా వస్తుంది భవిష్యత్తులో. అందువల్ల ఆ విధంగా ఏమిటంటే మా అబ్బాయి పరిస్థితి, గురు శుశ్రూషయా వేదా అధీతా విధివన్మయ బ్రహ్మచారి వ్రతం తీర్త్వా వివాహ విధివత్కృత. అయ్యా నేను చాలా విధి విధానంగా గురువుల దగ్గర విద్యాభ్యాసం చేశాను. ఎప్పుడు గురువులు నేను బాధ పెట్టలేదు, గురువులకు మనసుకు ఎప్పుడు నేను దుఃఖాన్ని కలిగించలేదు. శశాస్త్రీయంగా అధ్యయనం చేసి శశాస్త్రీయంగా నేను వివాహం కూడా చేసుకున్నాను. నా భార్యతోనే నేను గార్హపత్యాశ్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాను. ఆ గార్హపత్యాశ్రమాలు చేయడం ధర్మాలన్నీ కూడా ఎక్కడా ఏది కూడా నేను అతిక్రమణం లేకుండా ఉదయాన్నే లేవడం, సంధ్యావందనం చేసుకోవడం, అలాగే అవపోసనం అగ్నిహోత్రము చేసుకోవడం, లేదా బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞాలు, దేవతార్చనలు, వైశ్వదేవాలు, ఇలా ఏదైతే ఒక విప్రుడి విహిత ధర్మం ఉందో ఆ ధర్మాలన్నీ కూడా నేను నా భార్య సహాయంతో పంచయజ్ఞ విధానంచ మయా కార్యథావిధి, పంచయజ్ఞాలు అంటారు. ఈ విధమైన యజ్ఞాలన్నీ కూడా నేను యథాతథంగా సమయాతీతం లేకుండా నిర్వర్తిస్తూ వచ్చాను. ఎప్పుడూ కూడా నరకాది బిభ్యతా విప్రనతు కామసుఖేచ్ఛయ, ఎప్పుడూ కూడా నేను కామం కోసం కానీ సుఖం కోసం కానీ ఏ పని చేయలేదు. ఇలా చేస్తే నరకం వస్తుందనే భయంతో ఇంతటి పరిస్థితి చేసి గర్భాధానం చేసి మంత్రంతో పుత్రుణ్ణి పొందాం. అయినా కూడా వాడు అత్యంత దోషగ్రస్తమైనటువంటి పుత్రోయమ దోషేణ మధుదోషేణ వా మునే జాత దుఃఖవాహ పిత్రోహ దుశ్శీల బంధుశోకద. ఇటువంటి మాకు బంధువులకి మాకు అందరి దుఃఖాన్ని కలిగించడం దుర్మార్గం పుట్టాడండి. ఏమిటి కారణం, ఏమిటి మా పరిస్థితి? విచార్య సర్వం తద్దేతు జ్యోతిర్విద్వాచం అబ్రవీత్. మీరు జ్యోతిర్వేత్తలు, మహానుభావులు మీకు, కాబట్టి మాకు తరుణోపాయం చెప్పండి, మమ్మల్ని అనుగ్రహించండి, మేము బాగుపడేటువంటి, మాకు మనశ్శాంతి కలిగేటువంటి, శారీరక మానసిక సౌఖ్యం కలిగే విధమైన మార్గాన్ని మాకు ఉపదేశం చేయండి అని ఋతువాగనే మహర్షి గర్గ మహర్షిని అడిగితే గర్గులు వారు చెప్తున్నారు, గర్గవాచ మునే నైవాపరాధస్తే నతుమాతు నకులస్య చ. నాయన మీకు ఆ విధమైనటువంటి మానసిక క్షోభ కలిగించే పుత్రుడు పుట్టడంలో నీ ప్రమేయం కానీ నీ భార్య ప్రమేయం కానీ ఏం లేదు నాయన. వచ్చిందంతా ఏమిటంటే వాడి కర్మ విశేషం చేత రేవత్యంతు గండాంతం పుత్రదోషీల్య కారణం. వాడి రేవతి నక్షత్రంలో గండల్లో పుట్టడం వల్ల వాడికి ఆ విధమైన మూర్ఖత్వం, ఆ విధమైన దుర్మార్గం వచ్చింది. అంతే తప్ప ఇదేం కాదు. దుష్టమైన కాలం వల్ల వాడు జన్మించడం వల్ల
ఆ ఆ దుష్టమైన కాలు జన్మించినటువంటి నిమిత్తభూతమైన దుఃఖాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. అది మరొక వ్యవహారం ఏం లేదు. కాబట్టి మీరు ఆ విధమైనటువంటి మీ పిల్లవాడి యొక్క దౌర్మనిస్యం, వాడొక దుర్మార్గం ఇవన్నీ పోవాలి అంటే మీరు బ్రహ్మన్ జగతాం మాతరం శివాం సమారాధయత్నేన దుర్గాం దుర్గతి నాశిని. కాబట్టి ఈ విధమైనటువంటి పూర్వం నేను చెప్పాను, ఎప్పుడూ కూడా భగవతి ఆరాధన దేనికయ్యా అంటే ఆవిడ బుద్ధధిష్టాన దేవత కాబట్టి ఆవిడని ఆరాధన చేసి సంపూర్ణంగా అనుగ్రహాన్ని పొందితే మన బుద్ధి సద్బుద్ధిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బుద్ధి మారాలిగా పిల్లాడిది, అన్నీ అమ్మవారు ఆరాధన చేసి నువ్వు కృతకృత్యత్వాన్ని పొందు అని ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట విన్నటువంటి ఆ ఋతువాగనే మహర్షి చాలా కోపం వచ్చింది. రేవతి నక్షత్రం ఇంత పనిచేస్తుందా? మా పిల్లవాడిని, నా రేవతి నక్షత్రంలో పుట్టిన మా పిల్లవాడిని ఆ రేవతి నక్షత్ర ప్రభావం చేత కదా వాడు దుర్మార్గుడు అయ్యాడు, వాడు కదా మాకు దుఃఖాన్ని కలిగించాడు, వాడు కదా మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నాడని కోపం వచ్చి, రేవతి నక్షత్రం మీద కోపం వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎంతటి వాడి ఋషి సత్కర్మానుష్ఠానం చేస్తున్నటువంటి వాడు, గార్హపత్యాశ్రమంలో విధి విధానంగా యావత్తు నిర్వర్తిస్తున్నటువంటి వాడు, ఏ రోజు ఏ విధమైన అపరాధం కానీ తప్పు కానీ అనుద్ధరణం కానీ ఏమీ కూడా చేయనటువంటి వాడు, ఇంతటి సత్శీలుడు, ఇంత గొప్పవాడు, ఇంత కర్మష్ఠ అయినటువంటి అతను మరి రేవతి నక్షత్రం రేవతీతు శశాపాసో వ్యోమ్న పతుతు రేవతి. ఓ రేవతి నక్షత్రమా, నువ్వు చాలా విర్రబీగుతూ ఉన్నావు, నువ్వు నక్షత్రాల్లోంచి కింద పడిపోని చెప్పించాడు. చూసారా ఎంత గొప్ప. ఇక్కడ విచారణ చూడండి. ఈ సత్యవాగ్ అనేటువంటి ఋషికి శపించే శక్తి ఉంది. శపించే శక్తి ఉన్న సత్యవాక్కు అంటే మరి పిల్లవాడి స్వభావాన్ని మార్చచ్చుగా. రేవతి నక్షత్రం ఇంత శక్తి ఉన్నవాడు, ఇంత తపస్సు ఉన్నవాడు, ఇంత సత్యవాక్కు ఉన్నవాడు రేవతి నక్షత్రంలో పుట్టాడు, రేవతి నక్షత్రం శపించాడు. చాలా బాగుంది, సరే మంచిదే. మరి రేవతి నక్షత్రాన్ని శపించే ముందు అసలు తన పిల్లవాడిని దారిలో పెట్టుకోవడానికి ఏ జపం చేస్తే బాగుండు, ఏం చేస్తే బాగుండు అనే విషయం తెలియలేదా? అందుకనే నీతి శాస్త్రవేత్తలు అంటారు, స్వభావో మర్త్యానాం కర్తుం అన్యథా నశక్యతే. ఎప్పుడూ కూడా మానవుల స్వభావాన్ని ఏ జపతపాదుల చేత మనం ఎప్పుడు కూడా మార్చడానికి కుదరదు. ఎందుకంటే సుతప్తం విపానీయం పునర్గచ్చతి శీతతాం. ఏమిటయ్యా అంటే మనం నీళ్ళని చాలా బాగా కాచినా బాగా మరగబెట్టినా కూడా ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్లో దింపేసేసి 10 నిమిషాలు పక్కన పెడితే మళ్ళా నీళ్ళు ఏమవుతాయి, చల్లగానే అయిపోతాయి. ఏ విధంగా అయితే జలంలో ఉన్న శైత్యాన్ని మనం ఎలా అయితే తీయలేమో మానవుల స్వభావాన్ని కూడా మనం మార్చలేము. ఎందుకంటే అది కర్మానుగుణంగా ఏర్పడినటువంటి స్థితి అది. అప్పుడు ఏమంటారండి మీరందరూ, మరి మనుషులకు కర్మల్ని మార్చలేరు కదా, మరి మార్చలేనప్పుడు ఎందుకు మాకు ఉపదేశాలు, ఎందుకు మాకు చెప్పడం, మేము మారం కదా అంటే, నాయనా నీకు స్వభావం కాదు, నువ్వేం చేస్తున్నావు అంటే పక్క వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు. అది నీ స్వభావం కాదు, అది నీ ప్రవృత్తి కాదు. వాడెవడో ఎగ్గొట్టాడు స్కూలు, నేను ఎగ్గొడతాను, వాడెవడో సినిమాకి వెళ్ళాడు, నేను ఎడతాను, ఇలా నువ్వు ఎవరినో చూసి అనుసరించి చేస్తున్నావు తప్ప అది స్వతహాగా నీకు ఏర్పడింది కాదు. అవి మార్చడానికి ఉపదేశాలు, అవి మార్చడానికి ఇన్ని మంచి మాటలు, అవి మార్చడానికి ఇంత తాపత్రయం అంటే అనుభవం వేరు, ప్రకృతి వేరు, స్వభావం వేరు అంటూ మళ్ళీ ఇంకోవాడు అన్నారు అక్కడే, ఇది చేతలోవన్నీ సీతాంశుర్దహనాత్మక అసవో మృత్యానం శక్యతే కర్తుమన్యథ అని మళ్ళీ అన్నాడు. ఒకవాడు అగ్ని తన స్వభావాన్ని మార్చుకుంటాడు, చల్లబడతాడేమో, చంద్రుడేమైనా ఉష్ణం కలిగినట్టు ఉష్ణ స్వభావం కలిగి ఉంటాడేమో, వాళ్ళైనా స్వభావం మార్చుకుంటారు కానీ మనిషి మాత్రం స్వభావం మార్చుకోడు. ఎక్కడండి అన్నారు, హనుమంతుడిని శ్రీమద్ రామాయణంలో హనుమంతుడిని రావణాసుని కోపం వచ్చి ఆ తోక నిప్పంటించమన్నాడు. ఆ తోక నిప్పంటుకుంది, ఆయన చూశాడు నిప్పంటుకొని భగభగవో మండిపోతుంది. నా తోకను ఏం చేయట్లేదు అబ్బా, నానేం చేయట్లేదే, హనుమంతుడు అగ్నిదేవుడు చల్లబడిపోయాడు అని. చూసారా స్వభావ. అగ్ని కూడా ఎది శీతలో అన్ని, ఆ అగ్ని ఏమైపోయాడు, శీతలుడైపోయాడు. ఆయన ఎప్పుడు చల్లగా ఉండడు, ఉష్ణ కిరణాలతో ఉష్ణంతో ఉంటాడు. అంటే వాళ్ళు ఏమైనా మార్చుకుంటారు, దేవతలైన మనసు మార్చుకుంటారేమో కానీ సీతాంశుర్దహనాత్మక అంటారు. అంటే ఏమిటి, పౌర్ణున్నాడు చంద్రుడిని చూస్తేట కాముకులకి కామం కలిగి వాళ్ళు ఉష్ణత్వాన్ని పొందుతారు. అంటే ఉష్ణత్వాన్ని చంద్రుడు ఇస్తాడు, శీతలత్వాన్ని అగ్ని పొందాడు, ఉష్ణత్వాన్ని
చంద్రుడు పొందాడు అంటే వాడు మార్చుకుంటారేమో, వీడు మాత్రం మారరు. అందువల్ల ప్రాంతీయంలో కొన్ని చోట్ల మాట అంటూ ఉంటారు, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానిపోదు అని. ఇది ప్రాంతంలో కొన్ని చోట్ల మాట్లాడండి. మనం ఎప్పుడూ కూడా ఒక స్వభావం ఏదైతే ఉంటుందో ఆ స్వభావాన్ని మారదు. ఆ స్వభావం ఏర్పడేదే మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వం అనేటువంటిది ఎప్పుడూ కూడా మారే ప్రసక్తి లేదు. ఈ మూర్ఖులకి మూర్ఖఛందానురోధేనా అంటాడు మహానుభావులు, ధర్మశాస్త్రవేత్తలంతా. మూర్ఖుడు ఏం మాట్లాడుతూ నువ్వు మాట్లాడింది చాలా బాగుందైనా చాలా బాగుంది, అలాగే అండమే తప్ప మనం వాడికి మరో ఉపదేశం చేయడం ప్రారంభిస్తే వాడు మన కొట్టను కొడతాడు, ఇంకా ఏమైనా చేస్తాడు. అందుకని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఇంతటి రేవతి నక్షత్రాన్ని చెప్పించేటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా తద్వారా ఏర్పడినటువంటి ఏదైతే దుష్ట ప్రవృత్తి ఉందో కొడుకుది, అది మార్చలేకపోయాడు, నక్షత్రాన్ని కింద పడేశాడు. ఇంత శక్తిమంతుడు అతను చెప్పడం కోసం మీకు చెప్తున్నాను నేను. అంటే మనం మన శక్తితో, మన తపస్సుతో, మనకుండే వ్యవహారంతో మనం ఏదైనా చేయొచ్చు, కానీ మనిషి యొక్క స్వభావాన్ని మాత్రం మనం ఖచ్చితంగా మార్చలేము. ఎందుకంటే ఇది కర్మానుగుణంగా ఏర్పడినటువంటి స్వభావము. ఈ కర్మ జన్మాంతర కర్మలు ఎలా ఉంటాయో, ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు. అది జరిగింది. ఆ విధంగా దత్తే శాపేతమైన పూష్ణ భంచ పపాత ఖాత్ కుముదాద్రో భాసమానం సర్వలోకస్య పశ్యత. అలా ఆకాశంలోంచి పడిపోయిన రేవతి కుముదాద్రి అనే పర్వతంలో పడిపోయిందండి. కుముదాద్రి అనే పర్వతంలో ఆ నక్షత్రం పడిపోయి ఏమైంది? ఆవిడ ఖ్యాత రైవత కశ్చాభూత్ తత్పాతాత్ కుముదాచల అతీవ రమణీయశ్చ ప్రాంత తతః ప్రభృతి శోభ్యుత్. ఈ కుముదాద్రే భవిష్యత్ కాలంలో రైవత పర్వతంగా పిలువబడుతూ వచ్చి, రైవత పర్వతం పిలుస్తూ ఉంటారు దాన్ని. ఈ రకంగా ఆ దత్పాశా పంచరైవత్యై గర్గోత విధినాముని సమారాజ్య అంబికాం దేవి సుఖం సౌభాగ్య భాగ్యం. ఈ రకంగా ఆ నక్షత్రాన్ని చెప్పించి ఆ తర్వాత పర్వదేవత అనుగ్రహం చేత, పరదేవతని అర్చించి ఆవిడ అనుగ్రహం చేత మళ్ళా తనంతా సౌఖ్యాన్ని పొందాడు. అంతా బాగుంది. చూశారా, నిన్నటిదాకా ఏడిపించిన కుర్రాడు బాగుపడ్డాడు, ఈయనకి ఆరోగ్యం బాగుంది. ఆ నక్షత్రం పుట్టిన నక్షత్రానికి ఇప్పుడు శిక్ష పడింది. ఆ నక్షత్రం వచ్చి భూలోకంలో పడింది. ఇలా భూలోకంలో పడిన నక్షత్రం ఏమైందంటే, ఆమె అక్కడి నుంచి ఏమైందయ్యా అంటే ఒక అమ్మాయిగా మారింది. అమ్మాయిగా మరి ఎట్లా ఉంది? సాక్షాత్తు రెండో అపర ఆదిలక్ష్మిలాగా, రెండో లక్ష్మీదేవిలాగా ఆ నక్షత్రం ఉంది. ప్రముచ అనేటువంటి ఒక మహానుభావుడు ఆ రైవత పర్వతంలో, అంటే కుముదాద్రి పర్వతంలో ఉంటాడు. ఈ అమ్మాయిని చూసి ఆయన ఏం చేశాడంటే, స్వతసిద్ధంగా ప్రకాశిస్తోంది కాబట్టి, అత్యద్భుతంగా ఉంది కాబట్టి రేవతి అని నామకరణం చేశాడు. రేవతి అని ఆశ్రమాన్ని తీసుకెళ్ళి రేవతి అనే నామకరణం చేసి ఆ అమ్మాయిని పెంచుతూ ఉన్నాడు. నిన్యేథ స్వాశ్రమేనైనాం చైనాం పోషయామాస ధర్మత బ్రహ్మర్షి ప్రముచో నామ కుముదాద్రో సుతాభివ. ఈ ప్రముచ అనేటువంటి మహానుభావుడు ఆ పిల్లని తీసుకెళ్ళి ఆమెకు రేవతి నామకరణం చేసి తన ఆశ్రమంలోనే ఆ అమ్మాయిని పెంచుకుంటున్నాడు. నేను ప్రవర్ధమానంగా పెరిగింది. ఆ అమ్మాయి వివాహ వయస్సుకి వచ్చింది. వివాహానికి వచ్చినప్పుడు ఆలోచిస్తున్నాడు, ఇంత అమ్మాయి ఇంత అత్యసగా ఉంది, ఇంత అందంగా ఉంది, ఈ అమ్మాయి సరైన వరుడెవరు? సమునిశ్చింతయామాస కోస్యా యోగ్య పరో భవేత్. ఎవరికి యోగ్యమైన వరుడు ఎవరు ఉంటారు? దేవతా కన్యలా ఉంది, దేవతా లక్షణాలతో ఉంది. సామాన్యుడెవరు ఈ అమ్మాయికి భర్త కావడానికి వీల్లేదు. ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఏం చేశాడంటే, ఎవరిని అడగలేదండి, ఏం చేయరు. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనకి సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనమేమో నమ్మి ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? మనతో అనుకూలంగా ఉన్నంత వరకు మనం చెప్పిన విషయాలు వాళ్ళ మనసులో జట్లో పెట్టుకుంటారు. లేదు, మనకు అనుకూలంగా లేకపోయినా మనం ఎవరిని నమ్మి మన విషయాలు చెప్తామో, రహస్యాలు చెప్తామో, వీళ్ళు బహిర్గతం చేస్తారు. ఇంకొంత మనకి అపకీర్తి.
రహస్యంగా ఏదో కాలక్షేపం చేద్దాం అనుకున్న మనకు తెలియకుండానే ఆ విషయం లోకం అంతా ప్రచారం అవుతూ ఉంటుంది. అందరూ అడుగుతూ ఉంటారు, అలా అయింది ఇలా అయింది కదా అని. అలాగైంది నేను అడిగినందుకు సమాధానం చెప్పాలా, బాధపడుతున్నందుకు సమాధానం చెప్పాలా? అందుకనే చాణక్యుడు అంటాడు, చాణక్య నీతిలో ఉంటుంది, ఎప్పుడూ కూడా అత్యంత రహస్యమైన విషయాన్ని ఆప్తమిత్రుడికి భార్యకి కూడా చెప్పకూడదు. ఈ భార్యకి ఆత్మీయుడు చెప్పినప్పుడు కూడా ఎక్కడో చోట ఎప్పుడో కూడా అనుకోకుండా అప్రయత్నంగా వాళ్ళ కనుక దాని ఏదైనా బయట మాట్లాడితే తద్వారా మనకి అనేకమైనటువంటి మానసిక ఖేదం, అంటే మనసులో ఖేదము దుఃఖము వస్తుంది. అందుని ఎక్కడా కూడా మనం చెప్పకూడనటువంటి, చెప్పడానికి వీల్లేనటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా మనం భార్యకు కూడా చెప్పకూడదు అంటూ అక్కడ చెప్పడం. అది రాజనీతి అండి. అది వస్తుత యథార్థమే. మనం చాలామంది అనుభవాలు కొంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయం మనం నమ్మి అందుకునే గురువుని నమ్మాలి. నీ శాస్త్రం ఏం చెప్తోంది? స్వబుద్ధి సుఖాయైవ గురుబుద్ధిర్విశేషక పరబుద్ధి వినాశాయ శ్రీబుద్ధి ప్రళయాంతక అని శ్లోకం ఉంది. మనతో ఆలోచించి మనం చేసుకుంటే మన సుఖాన్ని ఇస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎవరినైతే గురువుగా భావిస్తున్నావో, ఎవరైతే గొప్ప వ్యక్తిగా భావిస్తున్నావో ఆయన దగ్గర విన్నవించుకోవచ్చు. అయ్యా ఏంటండి వారు చెప్తారు విశేషం. పరుడికి చెప్తే, పక్కవాడికి చెప్తే వాడు మన ఇక్కడ పరశబ్దాలు 2 అర్థాలు ఉన్నాయి. పక్కవాడని శత్రువు అని. పక్కవాడు ఇప్పుడు శత్రువే. వాడు చెప్తే వాడు దీన్ని ఇంత అంతా చేసి మొత్తం లోకం అంతా ప్రచారం చేసి మనకి కొంత మానసిక వ్యాధిని కలగజేస్తూ ఉంటాడు. అందువల్ల ఇక్కడ ఏం చేశాడు ఈ మహానుభావుడు ఋతువా ప్రముచ అనే ఋషి ఏం చేశాడు? తన పిల్లకి యుక్త వయసు వచ్చింది, మరి యోగ్యమైన వరుణ్ణి చూడాలి. ఎవరితో చెప్తాడు? ఎవరు చెప్పక్కర్లే. ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు నేను ఇందా చెప్పింది అదే. మనం ఎవరికి చెప్పక్కర్లే. ఎవరు చెప్పాలి? హాయి దేవుడు ముందు కూర్చుని, స్వామి ఇది నా కర్మానుగుణంగా వచ్చింది, ఆ కర్మచ్యుతం చేసి ఈ దుఃఖాన్ని పోగొట్టు, ఈ మనోవేదన పోగొట్టు. ఆయన ఎవరు చెప్పడుగా? ఆయన ముందు కూర్చున్నాడు. ఆయన చెప్పుకో, శరణాగతి కోరు, సర్వస్వ శరణాగతి. నువ్వు తప్ప శరణాగతి లేదను. ఇవాళ రేపులా ఎల్లుండే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన ఆయన అనుగ్రహించి తీరుతాడు. ఇది చేస్తే మీకు అందరికీ కూడా మనస్సు శాంతి కలిగిస్తుంది. అలాగే ఈయన ఏం చేశాడంటే ఈ మహానుభావుడు కూడా బహుదా అన్వేషేనంతస్యాహ నాస విశుదంపతిం తతో అగ్నిశాలాం ప్రవిశ్య మునిస్తుష్టాపావకం. వెతికాడు. మానవ ప్రయత్నం ఎప్పుడు కూడా మానవ ప్రయత్నం చేయమని చెప్తోంది శాస్త్రం. చాలామంది ఏమంటుంటారంటే దేవుడు నమ్మేస్తే అయిపోతుందండి, దేవుడు జపం చేసేస్తే అయిపోతుంది, దేవుడికి మనం దానం చేసేస్తే అయిపోతుంది అనుకుంటుంటారు. జపాల వల్ల కానీ, దేవుడిని నమ్ముకోవడం వల్ల కానీ, దేవుడిని ఆరాధన చేయడం వల్ల కానీ, అర్చన చేయడం వల్ల కానీ, ఆ క్షేత్రాలకు వెళ్ళడం వల్ల కానీ, పరిహారాలు కానీ, ఇవన్నీ ఏమిటయ్యా అంటే నీకు రాబోయేటువంటి శుభ ఫలితాన్ని ప్రతిబంధకం లేకుండా అందిస్తాయి. అంటే తావన్ మాత్రం చేతనే ఫలిస్తుందని అర్థం కాదు. అక్కడ తావన్ మాత్రం చేత ఫలిస్తుంది. మనం మానవ ప్రయత్నం చేయాలి. ఇవన్నీ మనం ఆ సమస్య పరిష్కారానికి ఎలా ప్రయత్నించాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో కలవాలి, ఏం చేయాలి, ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రయత్నాన్ని నువ్వు చేసినటువంటి ఆ దైవారాధన అంతా కూడా, నువ్వు చేసినటువంటి ఆ మంత్రానుష్ఠానం అంతా కూడా ఏ సమయంలో నీకు ఎప్పుడు ఎవరు తారసపడాలో, ఎవరు ఎప్పుడు నీతో మాట్లాడాలో, ఎవరు ఆ కార్యక్రమాన్ని మనకు సహాయం చేస్తారో వాళ్ళు వచ్చేవాడు ముందు నుంచి ఉంటారు. అందుకని చెప్పింది శాస్త్రం, మాధవ మానవ రూపేణ. ఎప్పుడైనా భగవంతుడు మానవ రూపంలో వచ్చి మనకి ఆ సమయంలో వాడు వస్తారు. మనం ఊహించకూడని సందర్భాల్లో ఆయన ఎందుకు వచ్చాడు తెలియదు. మనకి ఏదో సహాయం చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. అంతకుముందు ఉండడు, ఆ తర్వాత ఉండడు. ఇదే దైవం. దీన్ని నమ్ముకోవాలి. ఎప్పుడు నేను జపం చేశాను అయిపోతుంది, నేను తీర్థం ఇచ్చాను అయిపోతుంది. అవుతుంది. ఎందుకు అవుతుంది? ఈ విధంగా అది పరిణమించి మనకి ఉపకరిస్తుంది, మనకి సహకారం చేస్తుంది, మనల్ని అనుగ్రహిస్తుంది. అందుకని ఎప్పుడు కూడా భగవంతుడు ఏ రూపంలో వచ్చి సహాయం చేస్తాడో, ఏ రూపంలో వచ్చి మన ఇబ్బంది మనకి ఆయన ఉపకారం చేస్తాడో, అనుగ్రహిస్తాడో అనేటువంటిది మనం చేసేటువంటి తీవ్రమైనటువంటి భగవదుపాసనలో ఉంటుంది తప్ప మరొకటి ఉండదు. అలా అన్ని మనవ ప్రయత్నాలన్నీ కూడా చేసి ముందు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే హైందవ సాంప్రదాయంలో పురాణాలు ఎక్కడా కూడా భగవంతుణ్ణి ఆరాధన చేసినంత మాత్రం చేత పరిష్కారం అవుతుందని ఎక్కడ చెప్పలేదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి.
నువ్వు ఎక్కడ అయిపోతావో భగవంతుడు నీకు అక్కడ సహాయం చేస్తాడు. అంతే తప్ప నీ ప్రయత్నాలు ఎక్కడ కూర్చుని సాధారణంగా లోకంలో శుభ్రంగా మీద అన్ని ముష్టాన భోజనం వండుకున్నారు, అన్ని పదార్థాలు అక్కడ ఉన్నాయి, అక్కడ కూర్చున్నారు. ఓ అన్నమాయ కర్రా నేను తినాలి, ఓ గారే కర్రా నేను తినాలి అంటే రాదు కానీ మన వెళ్ళి పెట్టుకుని తినాలి. నువ్వు ఆ ప్రయత్నం చేస్తే అది తినేటువంటి భాగ్యాన్ని. అదేమిటండి వండుకున్న పదార్థం తినవా, అది తినకడాడికి పోతాము, దీనికి మళ్ళీ దేవ ప్రయత్నం కావాలా అంటారు. మీకు అనుభవం ఉందో లేదో, అనేక కుటుంబాల్లో అనేక చోట్ల అనేక సందర్భాల్లో ఆ విధంగా అన్ని రకాల పదార్థాలు చేసుకుని అనుకోకుండా అది నవ్వుకుంటూ మాట్లాడుతున్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఆ వెనకడంలో మాట్లాడుతుంటారు, వేళాకోళ శ్రీకాకుళం అయిందంటూ ఉంటారు. అలా మాట్లాడుతూ చివరికి తారాస్థాయికి వెళ్ళి ఆ గొడవ పడి చివరి వండుకున్నంతా తినకుండా అలా పడేసిన సందర్భాలు కొన్నిళ్లలో అనేకమైన కొన్నిళ్ళు అనేక సందర్భాల్లో ఉంటాయి. మరి అప్పుడు వండుకున్నారుగా, అప్పుడు మీరు తినచ్చుగా, అప్పుడు మీరు గ్రహించచ్చుగా. తిట్టుకున్నారు, ఒంట్లో కుటుంబ సభ్యులు భార్యాభర్తలు తిట్టుకున్నారు, పిల్లలు తిట్టుకున్నారు, ఆవిడ పోయే పక్కన పడుకుంటుంది, ఈయన పోయే పక్కన పడుకుంటాడు, ఆ అన్నం అక్కడే ఉంటుంది. చూసారా, భగవంతుడు అనుగ్రహం లేనిదే వండుకులు కూడా తినడానికి మనకు సాధ్యం కాదు. ఈ భగవదనుగ్రహాన్ని సంపాదించుకుంటే ప్రయత్నం చేసి తెచ్చి పక్కన పెట్టుకుని శుభ్ర నోట్లో పెట్టుకుని తింటే అప్పుడు. ఇంకో విషయం, తిన్న తర్వాత కూడా ఇష్టపడి చాలా పదార్థాలు ఇష్టపడి తిన్నారు. తిన్న తర్వాత ఆ పదార్థం అరగాలిగా, అది అరగకపోతే ఏమవుతుంది, మళ్ళా కొత్త రోగం వస్తుంది. ఈ అరగడానికి కూడా అందుకేం చెప్పాడు ఆయన, సమస్త ప్రాణంలో జఠరాగ్నిగా ఉంటాను అన్నాడు. జఠరాగ్నిగా ఉండి మన పరమాత్మ మన తిన్న పదార్థాన్ని పచనం చేస్తాడు. ఇంతటి సహాయం మనకు తెలియకుండా భగవంతుడు ఎంతో చేస్తున్నాడు. ఇది మనం ఏం చేయాలి, నమస్కారం కంటే ఏం చేయలేం. అలాగా ఈ మహానుభావుడు కూడా అన్ని ప్రయత్నాలు చేసి చివరికి తను ఏదైతే అగ్ని ఉపాసన చేస్తున్నాడో అగ్నిశాలకు వెళ్ళి ఆ మహానుభావుడు నమస్కారం చేసి అగ్నిభట్టారకుడికి, అయ్యా నేను మనసా వాచ చక్రవర్తి శుద్ధిగా ఇవాళ వరకు నిన్ను ఆరాధన చేస్తూ ఉన్నాను, నాకు సమస్య, మా అమ్మాయి వివాహం యోగ్యమైనటువంటి అసాధారణమైన వ్యక్తి ఆమె భర్తగా లభించే విధంగా అనుగ్రహించు. ఇది మనం చేసేటువంటి భగవదోపాసన. అన్ని మన ప్రయత్నాలన్నీ మనం చేసి, స్వామి నా ప్రయత్నం నేను చేశాను, ఇక నా వల్ల కాదు, అందువల్ల నువ్వే నన్ను అనుగ్రహించాలి. అందుకని చెప్తూ ఉంటారు ఏమిటంటే, మత్సమ పాతకీ నాస్తి పాపగ్ని తత్సమానహి ఏం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. నాకు ఏది యోగ్యమో దాన్ని నువ్వు కలిగించమ్మా అనుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఆయన అక్కడ ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంతో ఆ కన్యావరం తదాంశ తత్పీత తమపి హవ్యరాట్ ధర్మిష్ఠ బలవాన్ వీర ప్రియవా గవరాజిత. ఈ రకం ఎప్పుడైతే చెప్పాడో ఆ విధమైనటువంటి మన త్రికరణ శుద్ధిగా సమస్తమైన భారాన్ని అగ్నిపట్టాలకు వేయడం వల్ల అగ్ని చాలా సంతోషించి, నాయన అనతి కాలంలో సర్వలక్షితమైనటువంటి ఒక రాజు రాబోతూ ఉన్నాడు, ధర్మిష్ఠుడు, బలవంతుడు, అత్యంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు, ఎవరూ కూడా వాడిని ఓడించలేరు. దుర్దమహ అని ఒక రాజు రాబోతూ ఉన్నాడు మీ ఆశ్రమానికి, వాడే మీ అమ్మాయికి అన్ని విధాల యోగ్యమైన భర్త అని అగ్నిభట్టారకుడితో ఈ మహానుభావుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రముచ అనేటువంటి మహానుభావుడు ఇలా మాట్లాడుతూ ఉండగా ఆయన అగ్నిశాలలోనే ఉన్నాడు. ఇంకా ఇలా ఉండగా అక్కడికి దుర్గమహ అనేటువంటి రాజు ఆయన ఏం చేశాడు, ఆ రోజు వేట నిమిత్తంగా అరణ్యానికి రావడం జరిగింది. అనేక చోట్ల సంచారం చేస్తూ ఈ దుర్గమహ అనేటువంటి రాజు మహామేధా సంపన్నుడు ఆయన ఏం చేశాడు, ప్రముచ ఋష్యాశ్రమానికి వచ్చాడు. ఋష్యాశ్రమానికి వచ్చి ఆయన ఎవరండి ఈయన, తండ్రి పేరు ఏమిటి, విక్రమ పుత్రో విక్రమశీలస్య బలవాన్ వీర్యవత్తర కాళిం జఠరే జాత ప్రియవత కులోద్భవ. స్వయంభవానికి ఇద్దరు పిల్లలండి, ఇద్దరు మగ పిల్లలు, ప్రియవతుడు ఉత్తానపాదుడు. ముగ్గురు అమ్మాయిలు, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు అమ్మాయిలు. ఆ ముగ్గురు అమ్మాయిల్లో ప్రియవత ఉత్తానపాదులు అనేటువంటి వాళ్ళు అవ్యూతి. ఆ ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు మొదటి వాడు ఉత్తానపాదులు, రెండో వాడు ప్రియవ్రత.
ఆ విధమైన స్వయంభూమని పుట్టినటువంటి ఏ ప్రియవత అనేటువంటి పిల్లవాడు ఉన్నాడో ఆ పిల్లవాడు వంశంలో పుట్టినటువంటి వాడు ఈ దుర్దమహ అనేటువంటి మహారాజు. అంటే మనువంశం వాడు, వీడు మనువంశం వాడైనటువంటి మహానుభావుడు ఉండడం జరిగింది. ఆ విధమైనటువంటి తల్లి పేరు కాలింది, తండ్రి పేరు విక్రమ. ఇప్పుడు దుర్దమహ అనేటువంటి రాజు ఆ ముని ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమానికి వచ్చి అక్కడ ఆ అమ్మాయిని చూశాడు. ముని కనపడకపోవడం వల్ల ఇది అనుభవం రావాల్సిన విషయం అండి. వెనకటి రోజుల్లో ఇవన్నీ మనకి భారత రామాయణాల్లో ఇవన్నీ కనపడుతుంటాయి. ఆశ్రమానికి వచ్చే పిల్ల కనపడింది. ఆ పిల్లని ఏమైనా సంబోధించాడు వచ్చినటువంటి వాడు? ఆమంత్ర తాం ప్రియే చేతి రేవతీం పృష్ఠవాన్ నృప. రాజుగారు, ఏ ప్రియే, ఓ ప్రియురాలా, మీ నాగరు ఎక్కడున్నారు అని అడిగారు. ఏ అమ్మాయి అని అనలే, ఓ మునిపుత్రి అనలే, మరొకటి అనలే, హే ప్రియే, ఓ ప్రియురాలా, మీ నాగరు ఎక్కడున్నారు అని అడిగారు. రాజుగారు చెప్పాడు ఆ మాట. మహర్షి భగవానస్మాత్ ఆశ్రమాత్ కొక్కత ప్రియే తత్పాదో దుష్టమిచ్చా మత కళ్యాణి తత్వత. ఓ అమ్మాయి, ఓ ప్రియురాలా, మీ తండ్రి గారి దర్శనం కోసం వచ్చాను, ఆయన ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు చెప్పు అని అంటే ఆ అమ్మాయి చెప్తోంది, అయ్యా మన అగ్నిశాలలో ఉన్నారు, ఆయన అగ్ని ఉపాసన చేస్తూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఈ రకంగా అదే సమయంలో అగ్నిశాల ద్వారస్థం రాజానం దుర్దమం ముని రాజలక్షణ సంయుక్తం అపశ్యతు శ్రీయాన్వత. ఎప్పుడైతే కొన్ని క్షణాల ముందు అగ్నిభట్టారకుడు ఫలానా వంశం వాడు, ఫలానా వాడు, ఫలానా రాజు మీ ఆశ్రమాన్ని రాబోతున్నాడు, వాడే నీకు అల్లుడు అనేది చెప్పాడో, అలా చెప్పినటువంటి మాట విని ఆయన అడుగు బయటకు వేస్తూ ఉండగా ఎదురుగుండగా కనపడ్డాడు. రాజలక్షణాలతో ఉన్నాడు. ప్రణనామతం రాజా ముని శిష్యం ఉవాచ గౌతమ ఆనీయతామర్ఘ్యం అర్ఘ్యయోగ్యోస్తి భూపతి. వెంటనే పక్కన శిష్యుడున్నాడు, ఆయన అర్ఘ్యపాదాలు తీసుకురా, దేశాన్ని పరిపాలించే రాజు, ఆయన మనం ఘనంగా స్వాగతం చెప్తామని చెప్పి తీసుకురావడం జరిగింది. వెంటనే ఆగత స్థిరకాలైన జామాతేతి విశేషత, చాలా కాలం తర్వాత వచ్చాడు, నా కాబోయే అల్లుడు అనేటువంటి జ్ఞానం ఆయనకుంది. ఇవన్నీ ఉండడం వల్ల అతనికి సమస్తమైన ఉపచారాలు చేశారు. ఉపచారాలు చేసి అంతా అయిపోయిన తర్వాత ఆయన కుష్ట ప్రశ్నలు వేశారని, రాజ్యం అంతా బాగుందా, మీ అంతా బాగానే ఉన్నారా, అపితే అనామయన్ రాజన్ బలే కోశే మహత్సుచ సుహత్సుచ భృత్యే అమాత్యే పరే దేశే తథాత్మని జనాధిప భార్యాస్థితే కుశలిని యతశాస్త్ర ఏవ తిష్టతి అతః నపృచ్ఛామస్యాస్తే అన్యాంసాం కుశలం వద. అన్నీ అడిగి, ఆయన నీ భార్య గురించి అడగను, నీ భార్య ఇక్కడే ఉంది, నీ భార్య కుశలంగా ఉంది విషయం నాకు తెలుసు, నీ భార్య ఇక్కడే ఉంది, నీ భార్య గురించి అడగను, మిగతా వాళ్ళంతా కుశలంగా క్షేమంగా ఉన్నారా అని అడిగారు. అడగంగానే రాజుగారు అంటున్నాడు, అయ్యా మీ దేవాలంతా బాగానే ఉంది, కానీ నాకు ఒక కుతూహలం అండి, నా భార్య ఇక్కడే ఉంది, నీ భార్య అడగనంటున్నారు, నా భార్య ఇక్కడెందుకు ఉందండి, ఎవరండి నా భార్య అని అడిగాడు. రేవతీ నామతే భార్య రూపేణ అప్రతిమాభువి విచితాం కథం పత్నిని తాం నవేచ్చి మహీపతి. నీ ఎందుకు కనపడుతుందయ్యా, రేవతేన అందమైన అమ్మాయి, ఆమె కదా నీ భార్య, గుర్తుపట్టడం ఏమిటి అని అడిగాడు. అంటే రాజుగారు అన్నాడు, అది కాదండి, రాజోవాచ సుభద్రాద్యాస్తు యా భార్యా మమ సంతి గృహే విభో జానామి తాస్తు భగవన్ నైవ జానామి రేవతి. అది కాదండి, నా భార్య సుభద్ర మొదలైన వాళ్ళంతా కూడా నా రాజ్యంలో ఉన్నారు, నాకు వివాహించి నా భార్యలంతా అక్కడ ఉన్నారు, నాకు ఈ భార్య ఎవరో తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు ఈ అమ్మాయిని, నాకు ఈ భార్య ఎవరో తెలియదు అన్నాడు. ఓహో, ఇది తెలీదా, మరి ఏమీ తెలియకుండానే ఋషిగారు అంటున్నారు, ఋషివాచ అయితే ఏమీ తెలియకుండానే ప్రియేతి సాంప్రదాయ రాజన్ త్వయోక్త యా మహామతే సా విస్మృతాక్షణాది యాతే శ్లాఘ్యతమావ్యం ప్రియ. ఓహో, నీ భార్య ఎవరో తెలియకుండా అయితే ఓ ప్రియురాలా మీ నాన్న ఎక్కడున్నారు అని ఎందుకు అడిగావు? మరి ప్రియురాలా అనే మాట ఎవరిని భార్యనేగా అనేది, మరి ఆ మాట ఎందుకన్నావు అని అడగడం జరిగింది. దానికి ఆయన త్వయోక్తం నృషా తన్న తథేవామంత్రిత మయ. అయ్యా మీరు అన్నట్టు మీరు చెప్పిన మాటలో అసత్యం లేదు, ప్రియా అన్నమాట నిజమే, కానీ
ఆయన కోపం వస్తుందేమో చెప్పిస్తాడనే భయంతో, అయ్యా నేను దుష్టభావంతో ఆ మాట లేదండి, అప్రయత్నంగా నోట్లోంచి వచ్చింది అన్నాడు. ఆయన అప్రయత్నంగా వచ్చింది కాబట్టి ఋషిర్వాచ రాజనోక్తం త్వయా సత్యం నభావ దూషితస్తవ. ఆయన నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పిన మాట నిజమే, నువ్వేమీ అన్యమైన ఉద్దేశంతో మాట్లాడలేదు, నీ భావంలో దోషం లేదు, అందువల్ల నేను కూడా నవ్వుతూనే చెప్తున్నాను. ఇప్పుడే నేను అగ్నిభట్టాడు నమస్కారం చేశాను, యోగ్యమైన వరుణ్ణి మా అమ్మాయి చూపించిన అడిగితే ఆయన నీ పేరే చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే ఆశ్రమంలోకి రాజు వస్తాడో అతనే మీ అమ్మాయి కాబోయే భర్త అని చెప్పంగానే నిన్ను చూశాను. వన్నీ నా పేరితేనేత్తం భవత వ్యాహృతం వచ. ఆ అగ్నిభట్టాలు కూడా ప్రేరేపించబడి నేను వస్తూ ఉండంగా ప్రియా నువ్వు సంబోధన చేశావు, అందువల్ల అద్య పృష్ట మయా వన్నీ కోశ్యా భర్త భవిష్యతి తేనోక్తం దుర్ద మహారాజా భవితాస్యా ప్రతిద్రవం. అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడైనా అడిగితే చెప్పాడు, అయ్యా దుర్దమహ అనేటువంటి సావలక్షలక్షితమైనటువంటి ప్రియవత అనేటువంటి మనువంశంలో పుట్టినటువంటి వాడు నీ కుమార్తె భర్త కాబోతున్నాడని చెప్పడం జరిగింది. ఆ మాట విని నేను సంతోషిస్తుండగా నువ్వు ప్రత్యక్షమయ్యావు కాబట్టి తదాదత్స్వమయా దత్తాం ఇమాంకన్యా మహీపతే ప్రియే చామంత్రితాపూర్వం మహాచిరం కురుష్వభోహో. అక్కడ నువ్వు ప్రియాన సంబోధించావు కాబట్టి మరో ఆలోచన చేయకుండా మా అమ్మాయిని వివాహం చేసుకోవు అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఆయన వివాహానికి సంసిద్ధమయ్యాడు. వివాహానికి సంసిద్ధం అవుతూ ఉండగా ఈ రేవతి అనే అమ్మాయి అతోద్యతం వివాహాయ దృష్ట్వా కన్యా బర్వీన్ మునిం రేవతివృక్ష వివాహమే తాతకర్తంతో బరకసి. ఈమెం చేసింది, నాన్న మీరు చెప్పినట్టుగా నేను వివాహం చేసుకుంటాను, కానీ ఒక నియమం. ఏమిటి నియమం? నా వివాహం రేవతి నక్షత్రంలోనే చెయ్యండి, రేవతి నక్షత్రంలో వివాహ ముహూర్తం పెట్టండి అని అడిగింది. ఎప్పుడైతే ఆ మాట ఋషి అన్నాడు, వచ్చే వివాహ యోగ్య అని సంచర్చ అనే పురుష రేవచ్చకత ఉద్వాహ పౌష్ఠభం నది దీవిస్థితం. అమ్మా నా మాటింది అమ్మాయి, వివాహ యోగ్య నక్షత్రాలు చాలా ఉన్నాయి, ఏదో నక్షత్రంలో వివాహం పెడతాను, ముహూర్తం పెడతాను. రేవతి నక్షత్రం ప్రస్తుతాన్ని ఆకాశంలో లేదమ్మా, ఎలా నక్షత్రం ముహూర్తం పెడతాను నేను? అది అది ఎక్కడో పడిపోయింది నక్షత్రం, దాన్ని ఋషి శపించాడు, శాపగ్రస్తమైన నక్షత్రం కింద పడిపోయింది, ఎలా పెడతానమ్మా? రేవత్వృక్షం వినాకాల మమోద్వోచితోని హతా సంప్రార్థయామేతదు వివాహం పౌష్ఠభే కురు. నా వివాహం చేయదలుచుకుంటే రేవ నక్షత్రంలో ముహూర్తం పెట్టండి, లేకపోతే అసలు వివాహమే చెయ్యొద్దు అని అమ్మాయి పట్టు కూర్చుంది. వెంటనే ఋషి అన్నాడు, ఋతువా గుణినాపూర్వం రేవతీభం నిపాతితం భాంతరే చేన్నితే ప్రీతి వివాహస్య కథం తవ. అమ్మా నువ్వు ఆయనేమో చెప్పించి ఆ నక్షత్రాన్ని ఏమో కాస్త భూమి మీద పడేశాడు, అదేమో నక్షత్రాల్లో లెక్కలో లేకుండా పోయింది ప్రస్తుతానికి, నువ్వు ఆ నక్షత్రం తప్ప మరో నక్షత్రం వివాహం చేసుకొని అంటున్నావు, ఎట్లాగమ్మా ఏం చెయ్యాలి అని అడిగితే కానీ ఆ పిల్ల చెప్తోంది, ఎందుకంటే మరి తను ఉద్ధరించబడాలిగా, తనేగా రేవతి నక్షత్రం, ఈ పట్టు పట్టకపోతే రేపు పొద్దున మరి ఎప్పుడు భూలోకంలో ఉండిపోవాల్సి వస్తుంది. ఎవరు బాధలు వాళ్ళవండి, ఎవరు తాపత్రయాలు వాళ్ళవి, ఎవరు ఎలా ఉద్ధరించబడాలి వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే పిల్ల అంటోంది, అది ఆ విషయం ఇప్పుడు నిందానే చెప్పినటువంటి ప్రముఖ అనే బ్రహ్మర్షి తెలియ విషయం కాదు, ఈవిడే చెప్పిద్దాము అని. అంటే ఋతువాగ్ అనేటువంటి మహానుభావుడు నక్షత్రాన్ని భూమి మీద పడేస్తే ప్రముఖ అనేటువంటి మహానుభావుడు మళ్ళా తీసుకుని యథాస్థానంలో దాన్ని పెట్టాడు. ఇది మీకు సూక్ష్మంగా తెలుసుకోవాల్సిన వాక్యం. ఈ మధ్యలో ఏం జరిగింది? పడిపోయిన నక్షత్రం మళ్ళా పైకి వెళ్ళడానికి కావాల్సిన మధ్యలో సంధానకర్త ఎవరయ్యా అంటే దాన్ని మనం విచారణ చేస్తూ ఉన్నాం ప్రస్తుతానికి. తపఃకిం ప్రాప్తవానేక ఋతువాగేవ కేవలం భవతాకిం తపో నేదృకు ప్రాప్తం వాక్యం వాక్కాయమానసై. ఏమండి తండ్రి గారు, ఋతువాగ్ అనేవాడు ఒక్కడే తపస్సంపన్నుడా? వాడికే శక్తి ఉందా? మీకు శక్తి లేదా? మీరు నన్ను ఆ రేవతి నక్షత్రాన్ని మళ్ళా మీరు తీసుకెళ్ళి నక్షత్రమంలో చేర్చలేరా? జగత్సృష్టం సమర్థస్థం వేద్యహం తే తపోబలం రేవతి వృక్షం దివిస్థాప్య మమోద్వహం పితఃకురు. కాబట్టి మీరు మళ్ళా మీ తపప్రభావం చేత ఆ రేవతి నక్షత్రాన్ని పైకి తీసుకెళ్ళి మీరు మళ్ళా నాకు ఆ వివాహం ముహూర్తం పెట్టండి అని అనగానే వెంటనే మహానుభావుడు దివ్య దృష్టితో చూశాడు. ఓహో
ఈవిడే రేవతి నక్షత్రం. ఈవిడ నక్షత్ర మండలంలో తన స్థానాన్ని కోరుతోంది. ఇది సముచితమైనది అనుకుని తన తపస్సునంతా ధారబోసి ఆమె కోసం ఏం ఋషిరువాచ ఏం భవతు భద్రం తథైవత్వం బ్రవీషిమాం తత్కృతే సోమమార్గేహం స్థాపయామధ్య బహుష్ణం. అమ్మ, నాకు అర్థమైంది, నువ్వే రేవతి నక్షత్రాన్ని, నిన్ను మళ్ళా ఆ చంద్రుడి యొక్క భార్యల సమూహంలో నిన్ను చేరుస్తాను అంటూ వెంటనే మహానుభావుడైనటువంటి ప్రముచ అనేటువంటి మహాబ్రహ్మర్షి ఆ ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం వల్ల స్కందోవాచ ఏవముక్త మునిస్తూర్ణం కౌష్టభం సతవోబలాత్ యథాపురం తథా చక్రే సోమమార్గి కుటోద్భవ. ఈ రకంగా నాయన అగస్త్య సర్వదయా స్వరూపులైనటువంటి అత్యంత వాత్సల్యభరితులైన మహానుభావులంతా కూడా మళ్ళా తీసుకెళ్ళి ఆ రేవతి నక్షత్రాన్ని ఆకాశంలో ఉంచాడు. ఆ రేవతీ నామ్ని నక్షత్రే వివాహ విధినాముని రేవతీ ప్రదదో రాజ్ఞే దుర్మదాయ మహాత్మనే కృత్వా వివాహం కన్యాయా మునిరాజన్ అబ్రవీత్ కిం తే అభిలషితం వీర భద్ర తత్పూరయామ్యహం. ఈ రకంగా ఆయన ఆ రేవతి అనేటువంటి పేరు గల ఈ అమ్మాయిని రేవతి నక్షత్రం వివాహం చేసి ఆ దుర్దమహ అనేటువంటి రాజుకి వివాహం చేసి అయిపోయిన తర్వాత ఆయన విధిధానంగా వివాహం చేశాను. మరి కన్యా సంబంధంలో అక్కడ కన్యాశుల్కంగా ఇవ్వాలి కదా, నీకు ఏం వరం కావాలో కోరుకో, ఆ వరాన్ని ఇస్తాను అన్నాడు. అండి రాజోవాచ మనో స్వయంభువస్యాహం వంశే జాతోస్మి హేముని మనురాజపుత్రం తత్ప్రసాదాచ కామయే. అయ్యా, నేను మనువంశంలో పుట్టాను, నా వంశంలో నా తర్వాత వాడు నా పిల్లవాడు పుట్టబోయి కలిగే సంతానం ఓ మన్వంతరాధిపతి కావాలి, ఆ వరం ఇవ్వండి అని అడిగాడు మహానుభావుడిని. వెంటనే ఆ ఋషిగా ప్రముచ అనే మహానుభావుడు చెప్తూ ఉన్నాడు, యద్యేష కామనా తేస్తి దేవ్యా ఆరాధనం కురు భవిష్యత్యవతే పుత్ర మను మన్వంతరాధిప. ఆయన నిజంగా కనుక నీకు ఆ విధమైన అద్భుతమైనటువంటి నీకు పుట్టబోయేటువంటి పిల్లవాడు మన్వంతరాధిపతి కావాలని కోరిక ఉన్నట్లయితే అమ్మవారిని పూజించు. దేవి భాగవతం నామ పురాణమెత్తు పంచమం పంచకృతస్తు తచ్చుత్వ లక్ష్య అభిమతం సుతం. కాబట్టి ఆ విధమైన దేవీ భాగవతాన్ని విధి విధానంగా నవాన్నక దీక్షతో 5 సార్లు కనుక నువ్వు విన్నట్లయితే నీకు కావలసినటువంటి సంతానం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. రేవత్యాం రైవతో నా పంచమో భవితామను. ఈ విధమైనటువంటి రేవతి అనేటువంటి దుర్దమహ రేవతి అనేటువంటి దంపతులకి రైవత అనేటువంటి 5వ మనువు పుట్టడం జరిగింది. వేదవి శాస్త్రత్వజ్ఞ ధర్మవాన్ అపరాజిత ఇత్యుక్త మునినా రాజ ప్రణమ్య మితో మునిం భార్యాసామేదే జగామనగరం చిరం. ఈ రకమైనటువంటి మాట తీసుకుని వెంటనే అక్కడి నుంచి భార్యను తీసుకుని ఆయన తన రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చి విధి విధానంగా బ్రహ్మాండంగా ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఒకరోజు అమ్మవారి భక్తుల్లో అందరూ భక్తులేనండి, అందరూ గొప్పవాడేనండి. వాళ్ళలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి లోమశః అనే మహర్షి. లోమశుడు అనేటువంటి వాడు ఒకరోజు ఈ దుర్దమహ అనేటువంటి రాజాస్థానానికి వచ్చాడు. రాజాస్థానానికి వస్తే ఆయనకు నమస్కారం చేసి విధి విధానంగా ఆయనకి ఆ అతిథి పూజ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత రాజుగారు అడిగారు, రాజోవాచ భగవంతోత్ ప్రసాదేన స్తుతిమిచ్ఛాంభో మునే దేవి భాగవతన్నా పురాణం పుత్రలిప్సయా. అయ్యా, మీరు సకల శాస్త్రవేత్తలు, సకల పురాణాలు చేసినటువంటి వాళ్ళు, అత్యంత లోమశః చాలా గొప్ప ఋషండిన ఆ మహానుభావుడు చాలా అసాధారణ ప్రజ్ఞాపాఠవాలు కలిగినట్టు తపస్సు కలిగినటువంటి వాళ్ళు పుత్రుణ్ణి పొందాలనే కోరికతో మీ ద్వారా దేవీ భాగవతం విందామనేటువంటి సంకల్పం చేశాను. కాబట్టి నాకు మీరు దేవీ భాగవతం చెప్పండి. శ్రుత్వావాచం ప్రజాభర్తు ప్రీత ప్రోవాచ లోమశః ధన్యోచి రాజనస్తే భక్తిర్జాత త్రైలోక్యమాత్ర. ఎంత ధన్యుడు నాయన, ఎంత గొప్పవాడు నాయన, నీకు అమ్మవారు ఎంత భక్తి కలిగింది అని సంతోషపడిపోతూ సురాసుర నరారాధ్యా యా పరా జగదంబిక తస్యాం చేద్ భక్తి ఉత్పన్న కార్యసిద్ధిర్భవిష్యతి.
ఎవరైతే ఈ సోపాధికమైన శరీరంలో అమ్మవారి అచంచలమైన భక్తి కలుగుతుందో వాళ్ళంతా కూడా కుతుకుచ్చులవుతారు. వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది, వాళ్ళ జన్మ చరితార్థం అవుతుంది, వాళ్ళ కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అతస్వాం శ్రావయిష్యామి శ్రీమద్భాగవతం నృప ఎస్య శ్రవణ మాత్రేణ నగించదపి దుర్లభం. కాబట్టి నాయన అటువంటి దైవ భాగవతాన్ని నువ్వు అన్నట్టుగా నేను వినిపిస్తాను, దుర్లభం అనేది లోకంలో లేదు. ఆ విధంగా చెప్పి ఆయన రోమశ అనే మహానుభావుడు దుర్దమహ అనేటువంటి రేవతి దుర్దమ అనే దంపతులకి మొత్తం 5 సార్లు శ్రీమద్దేవి భాగవతాన్ని నవాన్న దీక్షతో చెప్పడం జరిగింది. ఆ పూర్తయిన తర్వాత విధి విధానంగా చేయవలసినవన్నీ కూడా ఆ పురాణ వక్తని వాళ్ళందరినీ కూడా అక్కడ చేయవలసిన విధానం అంతా కూడా చేసి నవాన్న మంత్రానుష్ఠానం చేసి చండీపారాయణాలు అవన్నీ కూడా అక్కడ తర్వాత రేపు రాబోతున్న శ్రవణ విధిలో అవన్నీ శ్రవణ విధికి ఏం కావాలని చెప్తున్నారు. ఆ దక్షిణతో పూర్తి చేసిన మరుక్షణం అథకాలేన గీత భగవత్యా ప్రసాద్ గర్భం దదాసారాజ్ఞి లోక కళ్యాణ కారకం. ఇలా కొంతకాలానికి రేవతి అనేటువంటి అమ్మాయి గర్భాన్ని ధరించింది. పుణ్యే అథ సమయే ప్రాప్తే గ్రహీ సంస్థాన సంగమయ్యి సర్వమంగళ సంపన్ని రేవతి శివేసుతం. సర్వలక్షితమైనటువంటి కాలంలో సర్వలక్షితమైన ఒక పిల్లవాడిని ప్రసవించింది. శ్రుత్వా పుత్రస్య జననం స్నాత్వా రాజా ముదాన్విత సువర్ణాంబస చక్రే జాతకర్మాదికా క్రియా. పుట్టిన మరుక్షణం అన్న జాతకర్మ చేశాడు, స్నానం చేసి, ఎందుకంటే పుట్టిన నాలిచ్ఛేదనం చేసేంత వరకు కూడా వాళ్ళకి జాతాశోచన రాదు. ఆ నాలిచ్ఛేదనం చేసేలోపు అక్కడ జాతకర్మ చేయాలి. ఇవాళ ఉన్న కాలమాన పరిస్థితి ప్రకారంగా అది సాధ్యం కాదు కాబట్టి 11వ రోజు జాతకం చేసి నామకర్మ చేస్తూ ఉంటారు. ఇది మన అసలు చేయలేకపోవడం వల్ల, మన సామర్థ్యం లేకపోవడం వల్ల మనం చేస్తూ ఉన్నాము. మొదటి సంస్కారం పుట్టిన వాడికి జాతకర్మ, తర్వాత సంస్కారం నామకరణం. ఇలా అక్కడి నుంచి సంస్కారాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ జాతకర్మ అందుకునే చెప్పారు, ఎప్పుడైనా సరే ఈ జాతాశౌచంలో నాళిచ్ఛేదనం వరకు జాతాశౌచం ఉండదు. ఆ తర్వాత విశేషంగా 5వ రోజు 6వ రోజు 2 రోజులు కూడా పురుడు ఉండదు. ఈ 2 రోజులు కూడా ఏం చేయాలంటే షష్ఠీ దేవతని పూజ చేయాలి. ఎందుకంటే అక్కడ ఈ పసిపిల్లవాడిని అనేకమైనటువంటి క్షుద్ర దేవతలు ఆవహించి వాడిని నానా విధాలుగా బాధిస్తూ ఉంటారు. అది ఆ బాధ నివృత్తి కోసం మళ్ళా 5వ రోజు సంకల్పం చేసి 6వ రోజు వాడు పుణ్యావతిని ఏం చేయక్కర్లే. 6వ రోజు అసాధారణమైన షష్ఠీ దేవత పూజ చేసి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తే మళ్ళా 6వ రోజు సాయంకాలం నుంచి మళ్ళా పురుడు పడతాడు. అందుకనే ప్రాచీన కాలంలో ఎప్పుడూ కూడా జాతకం ఎప్పుడు వేసేవారంటే 7వ రోజు 6వ రోజు జాతకం వేసేవారు. ఆవిడ పురుడు ఉండదు, ఆవిడ జాతకం వేసి అప్పుడు అక్కడి నుంచి ఈవిడికి బాల అరిష్టాలు ఏమున్నాయి, ఇది శాంతి నక్షత్రమా, దీనికి ఏం జపాలు చేయాలి, దీనికి ఏం పూజలు చేయాలి అని అవన్నీ కూడా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. మనకి ఎంత ఆలోచన లేకపోవడం వల్ల ఇవాళ మనం ఎన్ని బాధలు పడుతున్నామో తెలుస్తూ ఉంటుంది. అదే కారణం. ఎందుకంటే పురాణం అనేటువంటిది ఏదో అమ్మవారిని స్తుతించడానికి కాదండి, ధర్మాలతో పాటు ప్రతి అక్షరం కూడా ఆ పరదేవత యొక్క పరస్వరూపాన్ని చెప్పడానికి పురాణం. అన్ని పురాణంలో ధర్మాలు చెప్పారు, పురాణంలో నీతి చెప్పారు, పురాణంలో మనం ఉండాల్సిన విధానం చెప్పారు, మనం పెంచుకోవాల్సిన సంస్కారాన్ని చెప్పారు, మనం మాట్లాడాల్సిన విధానాన్ని చెప్పారు. ఇవన్నీ కూడా పురాణం ఉండడం వల్ల మనకి ఒక అలవాటు పడుతుంది. ఆయా పాత్రలు ఇప్పుడు మనం ఎలాగైతే లోకల్ అనేక మన మనసు సంఘర్షణ కలిగించే విషయాలు ఏవైతే మనం చూస్తున్నామో పురాణాల్లో కూడా అవన్నీ కూడా పాత్రలు. పురాణవం, పురా అంటే ఆ రోజుల్లో ఇవి కొత్తవి. ఇప్పుడు మనం ఎలాగైతే ఉంటుందాం ఇది కొత్త మనకి, ఆ రోజులు పురా ఈ రాస్తున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న విషయాలే రాశారు. అక్కడ వాళ్ళేం కొత్త విషయాలు ఏం రాయలేదు, లేనిదేం రాయలేదు, అసత్యాలు ఏం కావు, అసందర్భాలు ఏం కావు. వాళ్ళ ఋషులు, వాళ్ళకేం స్వార్థం లేదు, వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం వాళ్ళకేం లేదు, వాళ్ళకేం కావాల్సిందేం లేదు. ఆ రోజుల్లో ఏముంది, కందమూలాలు తింటూ ఉండేవాళ్ళు, మీరు ఇచ్చేది ఏంటి పుచ్చుకునేది ఏంటి. అక్కడ అంత బ్రహ్మాండమైనటువంటి రాజ్యాలు పరిపాలించే రాజులు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి నమస్కారాలు చేసి వెళ్ళేవాడు తప్ప వాడు ఎప్పుడు రాజ్యాలకు వెళ్ళా రాజ్యస్థానంలో ఎప్పుడు వాడు కూర్చోలేదు. అంతటి మహనీయులంతా కూడా మనకి మార్గదర్శులు, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. యథావిధి దానాన్ని దత్వా విప్రాణ తోషేత్ కృతోపనయనం రాజా సాంగాన్వేద పాఠయేత్. ఆ రకంగా పిల్లడు వెళ్ళాడు, పిల్లవాడికి అన్ని కర్మలు నిర్వర్తించాడు, ఉపనయనం కూడా చేశాడు. వాడికి రైవత అని పేరు పెట్టాడు. అయితే రైవత మన్వంతరం, రైవత మను. ఇప్పుడు మను అనమాట, 5వ మను వీడు. తర్వాత 6వ మను ఎవరయ్యా అంటే మిగతా స్వయంభూ మను. 7వ మను ఎవరంటే వైవస్వత మను. అక్కడి నుంచి సావర్ణి, దత్త సావర్ణి, రుద్ర సావర్ణి
ఇవన్నీ కూడా మిగతా 14 మనువులు మనకు కనపడుతూ ఉంటారు. భవిష్యత్తులో వస్తుంది. వాడు సర్వ విద్యకి నిధి అయ్యాడు, ధర్మస్వరూపుడయ్యాడు, సకల శాస్త్రవేత్తలు తెలిసినటువంటి వాడు, ధర్మస్య భక్త కర్త దైవతో నామ వీర్యవాన్. విశేషం ఏంటంటే ధర్మాన్ని చెప్పడం ఎంత ముఖ్యమో ధర్మాన్ని ఆచరించడం అంతే ముఖ్యం అండి. ఇవాళ ఉపదేశకులు తప్ప ఆచరించేవాళ్ళు లేరు. అందుకని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఆచరించేవాడు నేనే చేస్తాను గర్వపడక్కర్లే. ఎవడికి ఆ భాగ్యం భగవంతుడు ఇచ్చాడు. చేయని వాడికి అయ్యో చేయలేకపోతానే బాధపడితే పశ్చాత్తాపం వాడికి. అది నేను చేసేవాడిని పాటు చేయకూడదు. చేసేవాడు నేను చేస్తాను గర్వపడక్కర్లేదు, చేయనివాడు చేయలేదని ఆడవక్కర్లేదు. అయ్యో చేయలేకపోతున్న బాధపడితే ఇవాళ రేపు లేదు ఎల్లుండి అవతలేదు ఏదో ఒక రోజు వాడికి ధర్మాన్ని ఆచరించాలని ఒక భావన, ఒక ఆసక్తి, ఒక శ్రద్ధ, ఒక శక్తి భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి ఎప్పుడూ కూడా చేయలేదని బాధపడద్దు. చేయడానికి కావలసినటువంటి శక్తిని పరమాత్మ మాకు ప్రసాదించు అని మాత్రం భగవంతుడు నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఆ రకమైన వ్యవహారంతో చాలా ధర్మబద్ధంగా అద్భుతంగా ఈ విధమైన పరిపాలన చేస్తూ ఇత్తం దేవ్యా ప్రభావోయం సంక్షేపవర్ణిత నాయన అగస్త్య. ఈ రకంగా అమ్మవారి యొక్క మహిమనంతా నీకు నేను సంక్షేపంగా చెప్పడం. ఈ సంక్షేపంగా చెప్పేటండి ఆయన. సంక్షేపంగా నేను చెప్తే విపులంగా ఎంత చెప్పేవాడో ఇంకా మరి మనం కూర్చునేవాళ్ళం పారిపోయేవాళ్ళం. వాళ్ళు అంత తపన పడ్డారండి జీవుల కోసం, మానవుల కోసం. ఎలా ఉద్ధరించాలి, ఎలా వాళ్ళని సంస్కరించాలి, ఎలా వాళ్ళ జీవనాన్ని సాగించాలి, ఎలా వాళ్ళు భగవంతుని చేరుకోవాలి. ఇంతటి వాళ్ళకి మనం ఏం చేయగలమండి? పురాణస్య మాహాత్మ్యం కోగోక్తం విస్తరాక్షమ. ఈ రకంగా ఆ పరదేవతకు పురాణాన్ని ఎవరూ కూడా విస్తారంగా చెప్పలేరు అంటూ ఆయన పూర్తి చేయడం జరిగింది. స్కందుల వారు ఆ మాట అగస్త్యుల వారు విన్నారు. అక్కడి నుంచి ఆయన భూలోకానికి వచ్చేశారు. సూతుల వారు చెప్తున్నారు ఆమె సూతవాచ కుంభయోనిస్తు మాహాత్మ్యం విధిం భాగవతస్య చ శ్రుత్వా కుమారం అభ్యర్చ్య స్వాశ్రమం పునరాయవు. ఆ విధంగా ఆయన యథావిధిగా మళ్ళా ఆయనకు నమస్కారం చేసుకుని స్కందుడికి అక్కడి నుంచి ఆయన మన ఆశ్రమానికి వచ్చేసేసారు. ఇదం మయా భాగవతస్య విప్రాహ మాహాత్మ్యముక్తం భవతాం సమక్షం శృణోతి భక్త్యా పడతీహ భోగాన్ భుక్త్వా కిలాన్ ముక్తముపైతి చాంతే. కృష్ణయ్య, ఓ సోనుకాదుల్లారా, ఇగో అమ్మవారి మహాత్మని ఈ విధంగా నేను చెప్పాను. ఎవరైతే దీన్ని వింటారో, ఎవరైతే దీన్ని చదువుతారో, భోగాన్ భుక్త అఖిలాన్, సమస్త భోగాలి. ఎందుకంటే అమ్మవారు ఇహపరాలు రెండూ ఇస్తుందండి. భుక్తిశ్చ ముక్తిశ్చ కరస్తయేవా అంటారు. భగవంతుని ఉపాసన చేస్తే భుక్తి, ఇక్కడ కావాల్సినటువంటి భుక్తి ఉంటుంది, ముక్తి కూడా ఉంటుంది. అవి రెండు కూడా పొందుతారు. అంత్యకాలంలో అమ్మవారి సారూప్య సాయుధ్యాత్మకమైన మోక్షాన్ని కూడా పొందుతారు అంటూ దీన్ని పూర్తి చేయడం జరిగింది. దీని తర్వాత ఇక చివరి 5వ అధ్యాయం మహాత్మ్యం. అది మహాత్మ్యం కాదు, శ్రవణ విధి. ఎలా వినాలి, ఎన్ని రోజులు వినాలి, ఈ శ్రవణ విధిలో పాటించాల్సిన నియమాలు ఏమిటి? ఇది నవాన్నిక శ్రవణ దీక్షా విధానం అండి. అంటే 9 రోజుల్లో భాగవతాన్ని వినడానికి నియమాలు కావాలి. ఎప్పుడైనా ఎక్కడైనా మనం కోరికతో ఏ పనైనా చేస్తూ ఉంటే అది కామనోద్దేశేన చేసేటువంటి కర్మలన్నిటి కూడా నియమాలు ఉంటాయి. నిష్కామంగా చేసే ఆహార సంధ్యా ఉపాసీత అంటే యావజ్జీవ అగ్నిహోత్రం జూయాత్, ఆహార సంధ్యా ఉపాసీత అనే 2 మాటలకి నువ్వు జీవితాంతం అగ్నిహోత్రాలు చెయ్యి, రోజు సంధ్యావందనం చెయ్యి అంటే ఈ నియమాలు అక్కర్లేదు. ఎందుకంటే నిష్కామం అది. చేతనైనప్పుడు జాగ్రత్తగా శుభ్రంగా భక్తిగా శ్రద్ధగా శుచిగా పవిత్రంగా చేసుకుంటూ ఉంటాడు. కానీ ఏదైనా మనం ఒక కోరిక ఉద్దేశించి ఏదైనా కావాలనుకున్నప్పుడు, ఏదైనా ఫలాన్ని అపేక్షిస్తున్నప్పుడు కనుక మనం భగవద్ ఆరాధన ప్రారంభించినప్పుడు ఆరాధనా విధానంలో ఏ విధమైన నియమాలు చెప్పబడ్డాయో, ఏ విధమైనటువంటి వ్యవహారం చెప్పబడిందో, ఏ విధమైనటువంటి సమయ నిర్దేశం చేశారో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి. అట్లాగే ఇప్పుడు మనం చేస్తున్న పని ఏమిటి? నిష్కామంగా రోజు దేవి భాగవతాన్ని అయ్యేంత వరకు, ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు అయ్యేంత వరకు 1 గంట మనం దీన్ని ప్రవచనం విందాము, ప్రవచనం చెప్పుకుందాము అని మనం అనుకున్నాం. కాబట్టి ఇలా వినియోగ నియమాలు పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే ఇబ్బంది అయినా నమస్కారం చేసుకోవచ్చు. ఇది కాక సంతానం కావాలనో, పిల్లాళ్ళలో మార్పు రావాలనో, లేదా నాకు సౌభాగ్యం కావాలనో, లేకపోతే మరోడు కావాలని కనుక మన కోరికలతో ఫలం గురించి చేస్తే ఖచ్చితంగా నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఇక్కడ చెప్తున్నాడు. భక్తి లేకుండా వింటే ఏమిటి, లేదా చెప్పేవాడి కంటే ఉన్నతమైన ఆసనం వేసుకుని వింటే ఏమిటి, ఇలా కొన్ని దోషాలు చెప్పారు, వాటికి వచ్చే జన్మలు చెప్పారు. అవన్నీ కూడా జాగ్రత్తగా మరొక ఉపాఖ్యానంలో మరొక రోజు జాగ్రత్తగా చూద్దాం.
ఎప్పుడు కూడా ఏమిటయ్యా అంటే మనం చేసే పనిలో తప్పులు లేకుండా ఉండాలి. సాధ్యమైనంత వరకు తప్పులు లేకుండా, అధర్మం లేకుండా, అనాచారం లేకుండా, అశాస్త్రీయం లేకుండా మనం చేయగలిగితే ఇవి అధికమైన ఫలాన్ని ఇస్తాయి. కాబట్టి ఫలసూచికలు కూడా చెప్పాలి. దాన్ని చెప్తూ ఉన్నారు. దాన్ని రేపు చూద్దాం. గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్యః పృథివీ సస్యాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాన్ నిర్భయాః అపరాధ సహస్రాణి క్రియంతః నిశమ్మయ దాసోయమిమాం మత్వా క్షమస్వ పరమేశ్వరి పరమేశ్వర. అపుత్రాः పుత్రిణ సంతు పౌత్రిణः అదనా సదనా సంతు శరదాం జీవ శరదాం శతం. ఓం స్వస్తి. ఏతత్సర్వం మహాకాళీమాస సౌభాగ్య మహాత్మంది దివ్యచరణారవిందయో సమర్పయామి.